गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। परमेष्ठि गुरोरूपं गृहीत्वा भूत्परो गुरुः ततो वाप्य गुरोरूपं श्रियानन्दो गुरुर्मम। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। वेदे ब्रह्मसमः तदंगनिचये गर्गोपमस्तत्कथा तात्पर्यार्थविवेचने गुरुसमः तत्कर्म संकीर्तनात्। आसीज्जैर्विरेव सूत्रनिचयस्यार्थोपसंवर्णने व्यासेनैव समः सशंकर गुरुर्जेजीयतां मानसे। సభాయై నమః. వేదికని అలంకరించినటువంటి పెద్దలకు, సభలో ఆసీనులైనటువంటి సరస్వతీ స్వరూపులైనటువంటి పండితులతో కూడిన సభకి నమస్కరిస్తూ, నేడు చాలా విశేషమైనటువంటి రోజు. భాద్రపద పూర్ణిమ. ఈనాడు ఆషాఢ పూర్ణిమ, గురు పూర్ణిమ నుంచి ప్రారంభించి భాద్రపద పూర్ణిమ వరకు కూడా యతి చాతుర్మాస్యం అని ఈ 2 మాసాల్లో జరుగుతుంది. ఇవాళ అది పూర్తి చేసినటువంటి రోజు. అక్కడ తిరుపతిలో కూడా స్వామివారి వాళ్ళ చాతుర్మాస్య దీక్షని విరమించారు. ఈ రోజున అమలాపురంలో కోనసీమలో, కోనసీమ అంటే కా అంటే స్వర్గంట, ఊన అంటే కొంచెం తక్కువ, స్వర్గానికంటే కొంచెం తక్కువగా ఉన్నటువంటిది, అంటే స్వర్గానికి అంచులో ఉండేటువంటి ప్రాంతం అంటే ఇదంతా కూడా కోనసీమ అంటే. అంత విశేషం ఉంది ఈ ప్రాంతానికి. ఎంతోమంది పండితులు, వేద పండితులు కానీ, శాస్త్ర పండితులు కానీ, మంత్రవేత్తలు కానీ, మంత్రశాస్త్రాన్ని పూర్తిగా ప్రయోగాత్మకంగా పెట్టినటువంటి పండితులు కూడా చాలామంది ఇక్కడే ఉండేవారు. 2 రాష్ట్రాల్లో చూసుకుంటే, ఉభయ రాష్ట్రాల్లో చూసుకుంటే పూర్వం నుంచి కూడా ఇక్కడే వేద పురుషుడు సంచరించేటువంటి స్థానాన్ని కాబట్టి స్వర్గానికంటే కొంచెం తక్కువ అన్నారు. స్వర్గం అంటే ఏమిటి? జులోకంలో ఉండేటువంటి వాడు ఎవరు? సూర్య భగవానుడు. ఆయన త్రయీమూర్తి, 3 వేదాల స్వరూపుడైన. ఆ స్వరూపం ప్రచ్ఛన్నంగా ప్రతి మనిషిలోనూ కూడా ఇక్కడ సంచరిస్తూ ఉండేవారట. ఇప్పటికీ కూడా చాలామంది పండితులు ఉన్నారు అని అనుకుంటున్నాం. అటువంటి ఈ ప్రాంతంలో, అమలాపురంలో ఇవాళ ఆపస్తంభ పురోహిత పరిషత్తు వారు ఇక్కడ రజతోత్సవ వార్షికోత్సవ సభని ఏర్పాటు, దాంట్లో కార్యక్రమానికి రమ్మని చెప్పిన వారు ఆహ్వానించారు. యథార్థంగా ఈ సభలకి ఈ రకంగా ఈ విధానంలో వెళ్ళే అలవాటు ఇంతవరకు చేసుకోకపోయినప్పటికీ మాకు బాగా ఆత్మీయులు అవ్వడం చేతన కార్తీక్ కానీ, పవన్ కానీ, ఆ రోజు మరవాడి వెంకన్న, మానుపిడి మూర్తి వీళ్ళందరూ ఫోన్లో మాట్లాడారు. ఆత్మీయులు అనేకంటే కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా. ఎందుకంటే మా ప్రాంతమే ఇక్కడ, మేము ఎక్కడున్నప్పటికీ కూడా మాది అమలాపురం అనే చెప్పుకుంటాం. ఇక్కడి నుంచి వెళ్ళాం కాబట్టి మనసు ఎప్పుడూ కూడా ఇక్కడే ఉంటుంది. మన ప్రాంతంలో ఇంత చక్కటి కార్యక్రమం చేస్తున్నారు, రజతోత్సవం చేస్తున్నారు. మరి మరొక ఆలోచన చేయకుండా, ఆలోచిస్తూనే నిర్ణయం నేను తీసుకోలేకుండా వాళ్ళకి నిర్ణయం చెప్పాను, తప్పకుండా వస్తాను అని కేవలం ఆత్మీయతతోటి అటువంటి అవకాశాన్ని ఇవాళ నాకు ఇక్కడ ఇచ్చారు, రమ్మని చెప్పారు. నేటి రోజున ఇవాళ శంకరాచార్యుల వారికి ఇక్కడ అభిషేక కార్యక్రమాలు చేయడం, ఉపనిషత్ పూజా కార్యక్రమాలు. శంకర భగవత్పాదుల వారంటే సాక్షాత్తు శంకరావతారులు, జగద్గురువులు.
శంకరుల వారంటే కేవలం ఏదో ఒక వైదిక పరివ్రాజిక సంప్రదాయంలో ఉన్నటువంటి కొంతమందికి సంబంధించినటువంటి ఒక సన్యాసిలాగా మాత్రమే చూడకూడదు. మొత్తం యావత్తు ప్రపంచానికి కూడా వారు వెలుగుని పంచినటువంటి వారు. గురువు అంటే రుద్రయామ చాలామంది గురవో బహవస్సంతి దీపవచ్చ గృహే గృహే దుర్లభోజం గురుర్దేవి సూర్యవత్ సర్వదీపక అని లోకంలో గురువులు చాలామంది ఉంటారు. ఇళ్లల్లో మనం దీపాలు పెట్టుకుంటాం. ఆ దీపం ఆ ఇంటి వరకే పరిమితిగా వెలుగుతూ ఉంటుంది, ఆ ఇంటి వరకే కాంతిని చూపిస్తూ ఉంటుంది. అలా ఇంటింటా దీపాలు ఉన్నట్టుగా చాలా చోట్ల గురువులు అనేటువంటి వాళ్ళు ఉంటూ ఉంటారు. కానీ సూర్యుడిలాగా విశ్వం మొత్తాన్ని ప్రకాశింపచేసేటువంటి గురువులు లభించడం అనేటువంటిది దుర్లభము అన్నారు. ఈ కలియుగంలో మన అదృష్టవశాత్తు సూర్యవత్ సర్వదీపక యావత్తు ప్రపంచానికి జగత్తుకి ఆధ్యాత్మికమైనటువంటి కాంతిని ప్రసరింపచేసేటువంటి గురువు శంకరాచార్యుల వారు, కలియుగానికి జగద్గురువులు అన్నమాట వారు. అటువంటి వారు అనేక రకాల వాంగ్మయాలు, స్తోత్రాలు, పండితులు కానీ, పామరులు కానీ, లౌకికులు కానీ, వైదికులు కానీ, మనిషే పుట్టినటువంటి వాడు ఏ రకంగా తరించాలి అనడానికి వాళ్ళ వాళ్ళ పాత్రతకి తగినట్టుగా అనేక రకాల మార్గాలు వారు చూపించున్నారు. వాటిల్లో ఇక్కడ మనం ప్రస్తుతం ప్రకృతంలోకి వస్తే ఇక్కడ పురోహిత సభ జరుగుతోంది కాబట్టి బ్రాహ్మణ పర్యాయమైనటువంటిది, బ్రాహ్మణ పరంగా మనం మాట్లాడుకోవాలంటే శంకరాచార్యుల వారు సాధన పంచకంలో ఒక శ్లోకం చెప్తారు. ఇందాక ఘనపాటి గారు చెప్పారు మొదట్లో, బ్రాహ్మడికి ఉపనయనం అయిన ప్రవృత్తి, ఉపనయనం అయిన నాటి నుండి మళ్ళీ ఈ జీవుడు శరీరాన్ని విడిచి వెళ్ళే వరకు కూడా ఏ రకంగా జీవనం చెయ్యాలి అనడానికి ఒక 8 దశలు వారు చూపించారు. ఉపనయనం అయినటువంటి వాడు ఉపనయనం అయిన ప్రవృత్తి అని ఎందుకన్నారంటే, ఉపనయనం దగ్గర నుంచి బ్రాహ్మడు 2వ జన్మ, తద్వితీయ జన్మ అన్నారు. అప్పుడే వాడికి సంస్కారం జరిగింది, అప్పుడే వాడు పుట్టాడు అనమాట. అంతకుముందు పుట్టడం అనేది లెక్క కాదు, సంస్కారంతో మళ్ళీ పుట్టాడు. అంచేత ఉపనయనం దగ్గర నుంచి జీవుడు శరీరాన్ని విడిచి వెళ్ళే వరకు కూడా ఉండేటువంటి ప్రస్థానం వారు చెప్పారు. వేదో నిత్యమధీయత తదుదితం కర్మస్వనుష్ఠీయత తేనేశస్య విధీయత అపతిథి కామ్యే మతిశ్చర్యత పాపౌహ పరిధూయత భవసుఖే దోషోనుసంధీయత ఆత్మేచ్ఛా వ్యవసీయత నిజగృహాత్ తూర్ణం వినిర్గమ్యత అని 8 దశలుగా చెప్పారు. మొట్టమొదట వేదం అధ్యయనం చెయ్యాలి. ఇందాక వారు చెప్పినట్టు వారికి అవసరం లేదు, శంకరాచార్యుల వారికి వేదాధ్యయనం అక్కర్లేదు. అధీయతాం అంటే చెయ్యాలి అని చెప్తున్నారు. చేద్దాము అనే అర్థం వస్తుంది, కానీ చేద్దాము అని కాదు, వారు కాదు. మనందరం కూడా సమష్టిగా కలియుగంలో ఎప్పుడూ కూడా ఎవడంతటి వాడు నిర్ణయం తీసుకోకూడదు. సంఘే శక్తి కలవులుగే అన్నారు. అల్పానామపి వస్తూనాం సంహతి కార్యసాధిక తృణై గుణత్వాదాపన్నై బధ్యంతే మత్తదంతిన అంటాడు చాణక్యుడు. చిన్న పనిని సాధించాలన్న కలియుగంలో సాంఘికం, సంఘటితం కావాలి. దానికి ఉదాహరణ చెప్తారు. తృణము అంటే గడ్డిపోసలు, దర్భలు, దాన్ని తెంపితే తెగిపోతాయి. అలాంటి దర్భల్ని పేని, గడ్డిని పేని పక్కన కింద తయారు చేసినట్లయితే మదించినటువంటి ఏనుగును కూడా దాంతో కట్టచ్చు. గొలుసు తెగుతుందేమో కానీ తాడు తెగదనమాట. అటువంటి సంఘటితంగా కావాలి అలాగా మన ఈ కాలంలో కలియుగంలో బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళు సంఘటితం అవ్వాలి. సంఘే శక్తి కలవులుగే. ఇవాళ బ్రాహ్మడికి శక్తి తగ్గుతోంది అంటే కారణం ఏమిటంటే, ఒకళ్ళల్లో ఒకళ్ళకి ప్రతికూలమైనటువంటి భావాలు ఎక్కువగా ఉండడం వలన మనలో ఉండేటువంటి శక్తి తగ్గిపోతుంది. అంటే లౌకికంగా చెప్పాలంటే కూర్చున్న కొమ్మ నరుక్కోవడం అన్నమాట. అంచేత ఆ లక్షణం ఉండకుండా పోవడానికి శంకరాచార్యుల వారు ఏమన్నారంటే అధీయతాం, ప్రతిదీ కూడా చేద్దాము అంటారంటే మనం అనుకోవాలన్నమాట. అలాగని
వారు మనకు చెప్తున్నారు ఈ రకంగా భావన చేయండి అని. తదుదితం కర్మస్వనుష్ఠీయతాం. బ్రాహ్మణులందరూ కూడా వేదము చేత ప్రతిపాదించబడినటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో ఆ కర్మలను చెయ్యండి. తేనే శిష్య విధీయతాం. కర్మల వల్ల స్వార్థపూరితంగా చెయ్యొద్దు, కర్మల్ని చెయ్యండి, దాన్ని ఈశ్వరుడికి అర్పించండి, ఈశ్వరార్పణ బుద్ధితో చేయండి. అపచితి కామ్యే మతిశ్చత్యతాం. లౌకికమైనటువంటి కోరికలు ఏవైతే తుచ్చమైన కోరికలు ఉంటాయో ఆ కోరికల మీద నుంచి మనస్సుని మరలించండి వెనక్కి. వాటి మీదకి ఎక్కువగా కోరికలకేసి ఎక్కువగా వెళ్ళనీయకుండా మనస్సుని వెనక్కి మరలించాలి. పాపముఖ పరిధూయతాం. పాపపుణ్యముల యొక్క కలయికతోనే మానవ జన్మ వస్తుంది, కానీ కేవలం పాపకర్మ చేస్తే మానవ జన్మ రాదు. తిరియక్ అడ్డంగా వెన్నుపూస ఉన్నటువంటి జన్మ వస్తుందిట, మానవ జన్మ మాత్రం రాదు. కేవలం పుణ్యకర్మే కనుక చేసినట్లయితే గంధర్వాంశతోడుగా గంధర్వలోకంలో కానీ దేవలోకంలో కానీ తేజో రూపంలో జన్మిస్తాట. ఎక్కడో అక్కడ ఎక్కువ తక్కువ పాపం పుణ్యం రెండు ఉన్నప్పుడు మాత్రమే వెన్నుపూస నిటారంగా ఉన్నటువంటి దేహాన్ని జీవుడు ధరిస్తాట. అదే మానవ జన్మ. అంచేత పాపకర్మ పుణ్యకర్మ యొక్క ఫలం కాబట్టి పాపకర్మల గురించి విచారణ చేద్దాం. సంచితమైనటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఎలా తొలగించుకోవాలి, ఆగామిలో మళ్ళీ ఇటువంటి పాపకర్మ అనేటువంటి చేయకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి అని పాపముఖ పరిధూయతాం. దాని గురించి ఆలోచించి దాన్ని దూరంగా పెట్టాలి. భవసుఖే దోషోనుసంధీయతాం. సుఖం వల్ల సుఖ ప్రారంభం వస్తుంది, ఆనందంగా ఉంటుంది, కానీ దానికి కూడా మనస్సుని కట్టేయొద్దు, మనస్సుని నిగ్రహించు. దానిలో ఉండేటువంటి దోషాలను కూడా, సుఖంలో ఉండేటువంటి దోషాలను కూడా గ్రహించండి, దాన్ని కూడా విడిచిపెట్టండి. ఇక అన్నీ విడిచిపెడితే బయటకు బాహ్యమైనవన్నీ విడిచిపెడితే మిగిలిన ఏమిటి? లోపల ఒక్కటే మిగిలింది, ఆత్మ. ఆత్మేచ్ఛ వ్యవసీయతాం. ఆత్మజ్ఞానం కొరకు పరిశ్రమ చెయ్యండి. ఆత్మజ్ఞానం కొరకు పరిశ్రమ చేస్తే లౌకికమైనటువంటి భావాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. అపరోక్షానుభూతి అంటారు. అపరోక్షానుభూతి ఎప్పుడైతే కలిగిందో ఇక వాడికి ప్రకృతికి సంబంధించినటువంటి ఆశలు ఏవి ఉండవు, కోరికలు ఉండవు. నిజగృహాత్తూర్ణం వినిర్గమ్యత. మా తర్వాత ఇంక ఎక్కువ కాలం ఈ లోకంలో ఉండకూడదు. నిజగృహము అంటే మామూలుగా అయితే ఈ శ్లోకంలో గృహం నుండి బయటికి వెళ్ళండి అంటారు. గృహం నుండి బయటికి వెళ్ళిన తర్వాత ఆత్మజ్ఞానం సంపాదించడం. కానీ ఆత్మ సాక్షాత్కారం కలిగి అపరోక్షానుభూతి ఎప్పుడైతే కలిగిందో తర్వాత ఇంకా గృహం నుంచి వెళ్ళడం ఏమిటి? అంచేతే అక్కడ నిజగృహం అన్నారు. నిజగృహము అంటే జీవుడితో పాటు, జీవుడు ఏ గృహంతో అయితే వచ్చాడో దీన్ని కూటము అన్నారు, కూటస్థుడిని జీవుడు అన్నారు. ఈ గృహం నుండి తూర్ణం వెంటనే వినిర్గమ్యతాం వెళ్ళాలి. ఇది వరస క్రమం. దీంట్లో మొట్టమొదటిగా చెప్పినటువంటిది వేదో నిత్యమధీయతాం. ఆ వేదాలు, దాని తర్వాత వేదోచితమైనటువంటి కర్మ. ఈ కర్మ ఏ రకంగా ఉంటుందండి? సరే, కర్మ చెప్పారు, కర్మ ఏ రకంగా ఉంటుంది? కర్మలంటే ఏమిటి? వేదాలకి కర్మలకి సంబంధం ఏమిటి? వేదం కర్మని ఎలా బోధిస్తుంది? దాన్ని నడిపించేటువంటి వాళ్ళు ఎవరు? ఇన్ని రకాల సందేహాలు వస్తాయి. దానికి కూడా చక్కగా వేదం చెప్తోంది. ప్రజాంత్వ పోష మాస్తే పుష్పాన్ గాయత్రంత్వో గాయతి చక్వారీషు బ్రహ్మాత్వో వదతి జాత విద్యాం యజ్ఞస్య మాత్రాం వివీత ఉత్వః. హోత అనబడేటువంటి ఒక ఋత్విక్కు ఋగ్వేద సంబంధమైనటువంటి మంత్రాలతో స్తుత శస్త్ర రూపంగా, స్తుతము శస్త్రము అంటారు, ఆ రూపంగా యజ్ఞానికి కావలసినటువంటి పుష్టిని కలగజేస్తున్నట్ట. అలాగే ఉద్గాత అనేటువంటి మరో ఋత్విక్కు సామవేద మంత్రాలతో గాయత్రి ఛందస్సు మొదలైనటువంటి వాటిని గానం చేస్తూ యజ్ఞానికి కావలసినటువంటి పుష్టిని కలగజేస్తున్నాడు. బ్రహ్మ అనబడేటువంటి మరో ఋత్విక్కు ఆయా సందర్భాల్లో తను నేర్చుకున్నటువంటి విద్యలు ఏవైతే ఉన్నాయో వాటితోటి ఆయా సందర్భాల్లో ప్రతివచనాలు పలుకుతూ, అంటే బ్రహ్మ చెప్తూ ఉంటాడు ఓం ప్రోక్ష్య ఓం మాధస్వ అంటాడు. ఇవి ప్రతివచనము అంటారు. ఇలాంటి ప్రతివచనాలతోటి యజ్ఞానికి కావలసినటువంటి పుష్టిని బ్రహ్మ ఏర్పాటు చేస్తున్నాడు. ఇక ప్రధానమైనటువంటి అధ్వర్యుడు అనేటువంటి మరో ఋత్విక్కు మొత్తం యజ్ఞ శరీర నిర్మాణాన్ని ఏర్పాటు చేసి
యజ్ఞం మొత్తాన్ని నడిపిస్తున్నాడు ప్రధానంగా ఉండి. నిజాది ఇక్కడ హోత, ఉద్గాత, బ్రహ్మ, అధ్వర్యుడు అని ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము సర్వైర్ బ్రహ్మ అన్నారు. ఋగ్వేదైన హోత, యజుర్వేద అధ్వర్యు, సామవేదైన ఉద్గాత, సర్వైర్ బ్రహ్మ. బ్రహ్మకి ఇవన్నీ కూడా తెలిసి ఉంటాయి అన్నమాట. అయితే వీటిల్లో ప్రధానమైనటువంటిది ఏమిటి అంటే అధ్వర్యుకాండ అన్నారు. అధ్వర్యుకాండ యజుర్వేదం నుంచి యజుర్మంత్రాలతోటి ఆయన ఆధ్వర్యం చేస్తాడు. కాబట్టి 3 వేదాల్లోకి యజుర్వేదం చాలా ప్రధానమైనటువంటిది, అధ్వర్యుకాండ చాలా గొప్పది అని చెప్పని తేల్చారు. అదే సాయనాచార్యుల వారు కూడా ఋగ్వేద భాష్య భూమికలో ఋగ్వేదస్య అభ్యరితత్వాత్తు పూర్వం వ్యాఖ్యేయం అని ఒక చోట భూమికలో చెప్తారు. ఆ మాట చెబుతూనే యజ్ఞ శరీర నిర్మాణం ఏర్పడితే కానీ ఋగ్వేద సంబంధమైనటువంటి హోత రాడు. కాబట్టి మొదటగా యజుర్వేదానికి భాష్యం రాసి తర్వాత ఋగ్వేదానికి భాష్యం రాశాను అని వారు చెప్పారు. వారు చెప్పినటువంటి సాయనాచార్యులు వారు రాసిన భాష్యం ఏదైతే ఉందో దాన్నే నేటికి కూడా మన పండితులు వేద మంత్రార్థాన్ని దాన్ని అనుసరించి చెబుతున్నారు. అది మన మహర్షుల యొక్క గొప్పతనము, వేదము చేత ప్రతిపాదించబడినటువంటి యొక్క కర్మల యొక్క గొప్పతనము. అటువంటి వేద ప్రతిపాదితమైనటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని వేద ప్రమాణములుగా చేసుకొని, ఏ కర్మలు పడితే ఆ కర్మలు వేద ప్రమాణములలో కర్మలు చాలామంది చేస్తున్నారు, నేడు కూడా చేస్తున్నారు. చాలామంది చాలా కర్మలు దానికి కర్మాన్ని పేరు పెట్టేస్తున్నారు. వేద ప్రతిపాదితమైన కర్మలను కొన్ని ఉన్నాయి, వేద విహితమైన కర్మలని కొన్ని ఉన్నాయి, వేద సమ్మతమైన కర్మలు అని కొన్ని ఉన్నాయి. వేద సమ్మతమైన కర్మలు అంటే వేదావిరుద్ధమైన కర్మలు అని అర్థం. 3 రకాలుగా ఉన్నాయి. ఏ కర్మలు పడితే ఆ కర్మలు చేయకూడదు. అలాగా ఒక చోట పెద్దలు చెప్తారు, వేదా ప్రమాణం, స్మృతయ ప్రమాణం, ధర్మార్థయుక్తం వచనం ప్రమాణం, యస్య ప్రమాణం నభవే ప్రమాణం, కస్తస్య కుర్యాద్వచనం ప్రమాణం అని. వేదములు, శాస్త్రములు, ఉపనిషత్తులు, స్మృతులు ఇవే ఎప్పటికీ కూడా ఎంత కాలం గడిచినా, ఎన్ని శతాబ్దాలు సహస్రాబ్దాలు గడిచినా పరమ ప్రమాణములు వాటికే. ధర్మార్థయుక్తమైనటువంటి మాటలకు మాత్రమే ప్రమాణాలు ఉంటాయి తప్ప బుద్ధికి తోచినట్టుగా కళ్ళబుల్లి కబుర్లు చెప్పేసి ఎవరో వినేవాళ్ళు ఉన్నారు కదా అని తోచినట్టుగా చెప్పేస్తే అది ప్రమాణభూతములు కావు. ఎవరికి వేదశాస్త్రముల పట్ల ప్రమాణం కాదో వాడి మాటలు లోకంలో ఎవరికి ప్రమాణాలు అవుతాయి? వేద ధర్మాలను అనుసరించి ఎవరికి కూడా అటువంటి వాడి మాటలు ప్రమాణములు కావు. అంచేత వేద ధర్మాన్ని అనుసరించి ఉండాలి అని చెప్తున్నారు భగవానుడు. అదే చెప్తాడు భగవద్గీతలో, శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. స్వధర్మం అంటే ఏమిటి, పరధర్మం అంటే ఏమిటి అది తెలుసుకోవాలి ముందర. తన ధర్మాశ్రమ, తన వర్ణాశ్రమ ధర్మ వ్యతిరిక్తమైనటువంటి ధర్మాన్ని పరధర్మము అన్నారు. దాన్ని పరిపూర్ణంగా ఆచరించి దుఃఖపడే కంటే తన వర్ణాశ్రమ ధర్మంలో కొంతవరకు అయినా ఆచరించడం మేలని, అలా ఆచరిస్తూ ఉన్నటువంటి వాడికి మరణం సంభవించినా శ్రేయస్కరమైనది. ఇతర ధర్మాన్ని ఆచరించడం వల్ల గొప్ప పాపభయం కలుగుతుంది అని చెప్పనేసి భగవంతుడు మనకి బోధిస్తున్నాడు భగవద్గీత ద్వారాగా. భగవద్గీత చెప్పుకోవడం కాదు, అన్ని రకాల వాళ్ళకి, అన్ని వర్ణాల వాళ్ళకి కూడా దాంట్లో భగవద్గీతలో చక్కగా మార్గం చూపిస్తున్నాడు భగవంతుడు, చూపిస్తున్నాడు. తద్వారాగా మనం ఏ రకంగా నడుచుకోవాలి, ధర్మం అంటే ఏమిటి అనేటువంటి స్పష్టంగా రాశాడు. అంచేత మనం తెలుసుకోవలసింది నిఖిల భూమండల మండలాయమానమైనటువంటి భరతఖండమునందు వివేచన శక్తి కలిగినటువంటి ఈ మానవ జన్మ లభించడమే మనకి చాలా సుకృతమైనటువంటి విశేషం. ఈ ప్రపంచంలో, ఈ జగత్తులో సృష్టింపబడ్డ ప్రతి ప్రాణిని కూడా భగవంతుడే ఉద్ధరిస్తాడట. కానీ మానవుడు మాత్రం తనని తానే ఉద్ధరించుకోవాలి. మానవుడిని భగవంతుడు ఉద్ధరించడు. ఎందుకంటే మనస్సు కలిగిన వాడు మానవుడు. మనదేమో మనుష్యానా ఉన్నారు. మనిషి కాని వాడిని భగవంతుడు ఉద్ధరిస్తాడు. చేత ఉద్ధరేది ఆత్మానం అవసాదయే ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన అని భగవద్గీతలో చెప్తారు. మనల్ని మనం ఉద్ధరించుకునే మార్గం ఏమిటి అంటే మనలో ఉండేటువంటి శత్రువులు కొంతమంది ఉంటారు, అరిషడ్ వర్గాలు. వాటిని దూరం పెట్టి తనలో ఉండేటువంటి పరమాత్మని ఎవరైతే దర్శిస్తాడో వాడు తరిస్తాడు, పరమస్థానాన్ని పొందుతాడు అని చెప్తున్నారు. అదే ఋగ్వేదం కూడా చెప్తోంది, నతం విధాథయై మాజాన అన్యజుష్మాకమంతరం బభూవ
నేహారేణ ప్రావృత జల్యాచ అసుదృపగుప్త శాసశ్చరంతి అని. నీహారేణ ప్రావృత జల్యాచ ప్రావృత అసుదృప గుప్తశాస. ఈ రకమైనటువంటి మాయలో పడడం చేతన, మంచు కప్పినట్టుగా మాయలో పడడం చేతన కేవలం మనల్ని మనం పోషించుకోవడం కోసం మాత్రమే వ్యవహారం చేసుకుంటూ మనం చేసే పనులు, మనం చేసే కర్మలు ఏవైతే మన బుద్ధికి తోచిన ఉన్నాయో అవి మాత్రమే గొప్ప కర్మలు, దీనివల్ల మోక్షం వచ్చేస్తుంది అని మన కబుర్లు చెప్పేయడం వల్ల నీ లోపల యుష్మాకం అంతరం మన్యద్బభూవతం న విధాత. నీ లోపలే నేను అనేటువంటి వాడు కాకుండా వేరొకడు ఉన్నాడయ్యా, అతన్ని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు అని వేదం మనకి చెప్తోంది. ఈ లక్షణాలు మనం పోగొట్టుకుంటే వేదం ఏ మార్గంలో మనల్ని వెళ్ళమంటుందో ఆ మార్గం స్పష్టంగా మనకు కనిపిస్తుంది. అటువంటి మార్గంలో మనం తరించాలి అంటే ఏం చెయ్యాలి? స్వకర్మానుష్ఠానం చెయ్యాలి అన్నారు. వేదోదితం స్వకం కర్మ నిత్యం కుర్యాదతంత్రిత తద్ధి కుర్వన్ యథాశక్తి ప్రాప్నోతి పరమాంగతిమ్మని. తన వర్ణాశ్రమ ధర్మంలో వేదశాస్త్రముల చేత ఏ కర్మలైతే చెప్పబడున్నాయో ఆ కర్మల్లో అన్నిటినీ ఆచరించలేకపోయినప్పటికీ కొన్నింటిని నిష్కామంగా నిత్యము ఏదో కొద్దిగా ఓసారి చేసేసాం, గ్రహణం వచ్చినప్పుడు జపం చేసేసామంటే కుదరదు. సత్యం వరకు సంధ్యావందనం చేసిన వాడే గొప్పవాడు. గ్రహణం వచ్చినప్పుడు 3 గంటలు జపం చేసిన వాడు గొప్పవాడు ఎలా అవుతాడు? ఏదో ఒంట్లో బాగలేదు గ్రహజపాలు చేసామంటే అయిపోదు అక్కడితో. నిత్యం సంధ్యావందనం చేయాలి, నిత్య కర్మలు ఉన్నారు. నిత్యము నిష్కామంగా ఎవరైతే వేద ప్రతిపాదితమైన కర్మలు చేస్తారో వాడు తరిస్తాడు అని చెప్పని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి అటువంటి మార్గంలో స్వకర్మానుష్ఠానం చెయ్యాలి. ఏమండి వేదం చెప్పింది ప్రతిదీ చేస్తూ కూర్చోవాలంటే అలాగే ఇది కలియుగం. పుణ్యమేమిటి పాపం ఏమిటండి? మాకు డబ్బే ప్రధానం, డబ్బుల కోసం ఏదైనా మనం చేస్తాం. ఎవరు డబ్బులు ఇచ్చేవాడు ఉన్నాడు, వాడు అడిగినట్టు కార్యక్రమం చేస్తాం. వేదం శాస్త్రం పట్టు కూర్చుని డబ్బులు ఎక్కడ వస్తాయండి అనేవాళ్ళు కూడా ఈ రోజుల్లో లేకపోలేదు. నేను కొన్ని మాటలే తక్కువ మాటలు చెప్పా, బయట చాలా మాటలు వింటున్నాం, అందుకోసం చెప్తున్నా. అలా అనేవాళ్ళు కూడా లేకపోలేదు ఈ కాలంలో. అదే కలి ప్రభావం. గౌతముడు చెప్తాడు, కలియుగంలో ఇలా ఉండని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గాయత్రిని అనుష్ఠానం చేసి ఈ రకంగా ఉండని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేను పెట్టిన శాపభావాలకు రారు అని చెప్తాడు ఆయన. అలా కాకుండా ఏదైతే ఏముందండి ఏం చేసినా ఒకటే అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో గౌతమ శాప వర్గంలోకి వెళతారట. అంచేత ఆ గౌతమ ధర్మసూత్రాల్లో చెప్తారు, పుణ్యేన కర్మణ భవతి పాప పాపేన అంటాడు. పుణ్యకర్మలు చేసావా పుణ్యఫలం వస్తుంది, పాపకర్మలు చేసావా పాపఫలమే వస్తుంది. అది కలియుగం, కృతయుగం, త్రేతాయుగం అనే యుగాలతో సంబంధం ఏం లేదు. ఏ యుగమైనా ధర్మం ఒకటే. ఏమంటే పుణ్యకర్మ ఏమిటి? పుణ్యకర్మ చేస్తే పుణ్యఫలం. పుణ్యఫలం అంటే ఇహంలో సుఖాన్ని అనుభవిస్తాం, శరీరం విడిచిన తర్వాత స్వర్గాన్ని సుఖాన్ని అనుభవిస్తాం. భగవద్గీతలో చెప్తారు, తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్చలోకం విశంతి ఏవం త్రయీ ధర్మమనుప్రపన్నా గతాగత కామకామాలభంతే అని. త్రయీ అన్నారు ఇక్కడ కూడా. నీ కోరికకి తగినట్టుగా నువ్వు కర్మ చేయి, కానీ వేద ప్రతిపాదితమైనటువంటి కర్మను నువ్వు కోరిక తగినట్టుగా చేయి. చేస్తే ఉత్తమమైనటువంటి లోకాలను పొందుతావు, మళ్ళీ తిరిగి ఈ లోకంలో ఉత్తమ జన్మనిచ్చుతావు. ఈ రకంగా రాకపోకలు జరుగుతూ ఉంటాయి. అలా కాదు పాపం చేస్తానంటావా, పాపఫలం దుఃఖం. ఈ శరీరంతో ఈ లోకంలో ఉన్నప్పుడు మనం దుఃఖాన్ని అనుభవిస్తాము. ఈ శరీరం విడిచిన తర్వాత పాప పనులు చేశాడు కాబట్టి ఖచ్చితంగా నరకానికి వెళ్తాడు. నరకానికి వెళ్ళినటువంటి వాడికి మళ్ళీ ఎటువంటి జన్మ వస్తుంది అంటే ఉత్తమమైన జన్మ రాదు, మానవ జన్మ అంతకంటే రాదు. పశ్వాది స్థావరాంతా అన్నారు శ్వేతాశ్వతరోపనిషత్తులో. పాపకర్మ చేసి నరకంలోకి ఒకసారి వెళితే మళ్ళీ మానవ జన్మ రావాలంటే కొన్ని కోట్ల జన్మలు ఎత్తుతూ రావాలంట. మళ్ళీ వరుస క్రమంలో వైకుంఠపాళికి ఎంత పడిపోయినట్టే మళ్ళీ ఇన్ని జన్మల్లో పుణ్యకర్మ చేస్తే అప్పుడు మళ్ళీ మానవ జన్మ వస్తుంటారు. అంచేత పాపకర్మ ఈ రెండూ కాదు, ఉత్తమమైన జన్మ అంటారు. ఉత్తమమైనటువంటి నిష్కామకర్మ అంటారు. నిష్కామకర్మ ఫలం ఏమిటంటే మోక్షము, పరమస్థానం. అదే భగవానుడు చెప్పాడు, యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమం మమ. ఎక్కడికైతే వెళితే మళ్ళీ తిరిగి రారో అది అక్కడికి ఆ లోకాన్ని నేను పంపిస్తాను అని చెప్పనేసి భగవానుడు చెప్తున్నాడు. దాన్ని ఉత్తమమైనటువంటి మార్గము అన్నారు. అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చెయ్యాలి. అక్కడికి వెళ్ళడం ఒక జన్మలో సాధ్యపడేది కాదు. కనీసం ఉత్తమమైనటువంటి లోకాలకు వెళతాం.
ఈ లోకంలో మనం సుఖాలను అనుభవిస్తాం, మన వల్ల లోకం రక్షింపబడుతుంది. ఇది బ్రాహ్మణ యొక్క ధర్మం. ఇది ఇప్పుడు చెప్పిన ధర్మం కాదు, వేదశాస్త్ర ప్రతిపాదితమైనటువంటిది. ఈ జగత్తు ప్రారంభం నుండి కూడా బ్రాహ్మణాది 4 వర్ణముల వాళ్ళలో కర్మణ జాగతే ద్విజ అన్నారు. కర్మచేత ద్విజులు అన్నారు. బ్రహ్మక్షత్ర వైశ్యులు ద్విజులు అన్నారు. ద్విజులు అంటే ద్విజత్వ సిద్ధి కలిగిన వాళ్ళు. కర్మ అంటే షట్కర్మలు. ఇక్కడ 6 అధికారాలు ఉన్నాయి. అధికార షట్కము అన్నారు. అధ్యయనం, అధ్యాపనం, యజనం, యాజనం, దానం, ప్రతిగ్రహణం, 6 అధికారాలు అన్నారు. ఇందులో అధ్యాపనము, దానము, యాజనము ఈ 3 కూడా క్షత్రియ వైశ్యులకు లేవు. అధ్యయనము, యజనము, దానము ఈ 3 అధికారాలు వాళ్ళకు ఉన్నాయి. దీన్ని 2 భాగాలు చేసి ఈ మొదట 3టిని నిత్య విధులు అన్నారు. నిత్య విధి అన్నారు. అధ్యయనము, దానము, యజనము నిత్య విధి. అధ్యాపనము, యాజనము, ప్రతిగ్రహణము పరిసంఖ్యా విధి. అది గౌణంగా ఉంటుందిట. చెయ్యొచ్చు, చెయ్యకపోవచ్చు. కృతాకృతం బ్రాహ్మడికి. దానం పుచ్చుకోవాలి. దానం పుచ్చుకోవాలి అంటే వాడు ఇచ్చేటువంటి వాడు చిత్తశుద్ధితో దానం చేయాలి. ముండకోపనిషత్తులో చెప్తారు నచికేతోపాఖ్యానం. నచికేతుడు తండ్రి దానం చేస్తాడు. నాయనా నువ్వు ఇలా కనుక దానం చేసావంటే ఇటువంటి భావంతో ఇటువంటి బుద్ధితో దానం చేస్తే నీకు ఉత్తమ గతులు రావు సరిగదా, దుర్గతులు వస్తాయి. ఇలాగ మాత్రం నువ్వు దానం చేయకి భావంతో తండ్రికి చెప్తాడు. తండ్రి కోపం వస్తుంది. సరే నన్నెవరికి దానం చేసామంటాడు. నీకు ఎప్పుడు దానం ఇచ్చేసాను పో అంటాడు. ఆ పిల్లవాడు యమలోకానికి వెళతాడు. 10 ఏళ్ళ పిల్లవాడికి. అక్కడి నుంచి ముండకోపనిషత్తు ఏర్పడింది. నచికేత చైనం వచ్చింది. అది వేరే విషయం. ఇది భావశుద్ధి లేనప్పుడు అలాంటి వాడి దగ్గర దానం ప్రతిగ్రహణం చేయకూడదు. అలాగే యాజనం చెయ్యాలి. యజమాని అంటాడు. యజమాని కర్మయందు శ్రద్ధ ఉండాలి. యజమానికి వేదమందు ప్రచయభావం ఉండాలి. యజమానికి మనస్సు భక్తితో నిండి ఉండాలి, నిశ్చలంగా ఉండాలి. ఈ త్రికరణ శుద్ధి ఉన్నప్పుడు మాత్రమే అటువంటి వాడికే యాగం చేయించమన్నారు. డబ్బులు ఇచ్చేస్తే ఎవరికి పడితే వాళ్ళకి యాగాలు చేయించకండి దయచేసి. ఆ శుద్ధి లేనప్పుడు కష్టమో నిష్ఠురమో అక్కడితో ఆపే నాయన నీకు తగదు వెళ్ళిపో అట్లకని చెప్పేసి అది చెప్పారు. దాని గౌరవం అన్నారు. అలాగే అధ్యాపనం అనేటువంటిది కూడా గౌరవమే. వ్రాచ్యుడికి అధ్యయనం చెప్పకూడదు అన్నారు. ఆ పదాన్ని అక్కడి వరకే మనం ఇక్కడ మాట్లాడుకుందాం. అంతకంటే లోతుకు వెళ్ళొద్దు. మళ్ళీ మార్గం తప్పిపోతుంది, సమయం ఎక్కువగా పడుతుంది. వ్రాచ్యుడికి అధ్యయనం చెప్పొద్దు అన్నారు. అంటే అధ్యాపనం అనేటువంటిది కూడా గౌరవమే. ఈ 3టిలో యజనము, యాజనము ఈ షట్కర్మంలో బ్రాహ్మడికి 6 కూడా ఉన్నాయి. అటువంటి బ్రాహ్మడు వేదశాస్త్ర సిద్ధాంతాన్ని అనుసరించి ఈ 4 వర్ణాల్లో ఉండేటువంటి బ్రాహ్మణ్ణి గురురగ్ని ద్విజాతీనాం వర్ణానాం బ్రాహ్మణో గురువు అన్నారు. అన్ని వర్ణముల వారికి క్షత్రియ వైశ్యులతో సహా అందరికీ గురువు అని ఎందుకన్నారంటే ఈ రకమైనటువంటి సాధన చేస్తాడు కాబట్టి, నిత్య విధులు ఏవైతే ఉన్నాయో వాటిని ఆచరిస్తూ ఉంటాడు కాబట్టి వాణ్ణి గురువు అన్నారు. అంచేత సరే కర్మలు చేయమన్నారు. ఈ షట్కర్మలు చెప్పారు. అసలు కర్మ చెయ్యాలి అన్నా, కర్మాధికారి కావాలి అన్నా బ్రాహ్మడికి గర్భాధానాది సంస్కారంలో, ఉపనయనాది సంస్కారంలో జరుగుతున్నారు. మొట్టమొదటి అది. సంస్కారం లేకుండా ఎవరు పడితే వాళ్ళు వచ్చి కర్మ చేయించేస్తామంటే కుదరదు. వాడు కర్మ చెయ్యాలి అన్నా, వాడు ఇంకొకరికి కర్మ చేయించాలి అన్నా, వీడి కర్మాధికారి అవ్వాలంటే ఈ సంస్కారాలు జరుగుండాలి. ఏమిటంటే ఆ సంస్కారాలు అంటే మనం ఇవాళ చెప్పుకుంటున్నాం, షోడశ కర్మలు అంటున్నాం, పంచదశ సంస్కారాలు అని చెప్పుకుంటున్నాం. దీనికి మూలం గౌతమ మహర్షి చెప్తారు. గౌతమ ధర్మసూత్రాల్లో 48 సంస్కారై సంస్కృత బ్రహ్మణ సాయుధ్యం గచ్చతి అని చెప్తున్నారు. 48 సంస్కారాలు ఉన్నాయి మొత్తం. 48 సంస్కారములతో సంస్కృతుడైనటువంటి బ్రాహ్మడు ఎవరైతే ఉంటున్నాడో అతడు సత్యలోకాన్ని పొందుతున్నాడు. ఈ 48 సంస్కారాలు ఏమిటి అంటే మనం పంచదశ సంస్కారాలు అని చెప్పుకుంటున్నాం. మొట్టమొదటి గర్భాధానం మొదలుకొని. అంటే నిజానికి పంచదశ సంస్కారములు కావి 14 సంస్కారములు. 14 సంస్కారములు. వాటి గర్భాధానం, పుంసవనం, సీమంతోన్నయనం తథా జాతనామాన్న చౌలాని మౌంజీ వ్రతచతుష్టయం గోదానంచోద్వాహశ్చ సంస్కారాస్తు చతుర్దశ.
ఇందులో స్నాతకం అని మనం లెక్క పెడుతున్నాం. స్నాతకంలో మనం చేసేది ఏమిటి? గోదాన వ్రతం చేస్తున్నాం. గోదాన వ్రతం అంటే చాలామంది గోవుని దానం చేయడం అని అనుకుంటున్నారు. గోదాన వ్రతం అంటే గోవుని దానం చేయడం గోదాన వ్రతం కాదు. గౌతమ ధర్మసూత్రాలు 48 వాటిలో విడివిడిగా ఇస్తారు. ఏ సంస్కారం దేనికి, ఏ సంస్కారం ఎలా చేయాలి, దాని ఫలితం ఏమిటి అని చెప్తారు. ఇందులో గావ ఖడ్యంతే అనేనేది గోదాన వ్రత అని వ్యుత్పత్తి చెప్పారు. గావ అంటే కేశములు, కేశాన్ని ఖండించడం అనేటువంటి ప్రక్రియ. ఇదే మనం స్నాతకంలో చేస్తుంది. స్నాతక వ్రతం అనేటువంటిది వేరు. వేదాధ్యయనం చేసిన తర్వాత చేసేటువంటిది స్నాతకోత్సవము అంటారు. ఇవాళ యూనివర్సిటీలో స్నాతకోత్సవాలు చేస్తుంటారు, చదువు పూర్తయ్యాక చేస్తారు, కాన్వకేషన్స్ అంటారు. అది స్నాతకోత్సవం. దానిలో మనం ఏం చేస్తున్నామంటే వేదం అధ్యయనం పూర్తయిన తర్వాత వివాహం చేస్తాం కాబట్టి స్నాతకోత్సవం చేస్తూ దాంట్లో గోదాన వ్రతం అనేటువంటిది చేస్తున్నాం. కాబట్టి 14 సంస్కారములు. ఈ 14 సంస్కారాలు అంటే గోదాన వ్రతం స్నాతకం కలిపి ఒకటే అనమాట. ఈ 14 సంస్కారములు తర్వాత పంచమహాయజ్ఞములు: దేవయజ్ఞం, పితృయజ్ఞం, భూతయజ్ఞం, మనుష్యయజ్ఞం, బ్రహ్మయజ్ఞం, పంచమహాయజ్ఞములు. ఈ సంస్కారాలు మొట్టమొదట్లో 4 భాగాలుగా చెప్పారు. గర్భ సంస్కారములు, గర్భస్థ జీవ సంస్కారములు, ఆశ్రమ సంస్కారములు, ఆత్మ సంస్కారములు అని 48 ఇలా విడగొట్టారు. వీటిల్లో గర్భాధానం మొదలుకొని వివాహం వరకు పంచమహాయజ్ఞాలు, ఈ 19ని జీవ సంస్కారాలు అన్నారు. ఆ తర్వాత ఏకవింశతి కర్మాణి, తర్వాత సప్తపాక యజ్ఞములు అంటే ఔపోసనం, వైశ్వదేవం, పార్వణ శ్రాద్ధం, అష్టక శ్రాద్ధం, మాసి శ్రాద్ధం, సర్పబలి, ఈశాన బలి అలా ఈ 7 సప్తపాక యజ్ఞాలు అన్నారు. ఆ తర్వాత హవిర్ యజ్ఞములు 7: అగ్నిహోత్రములు, దర్శపూర్ణమాసములు, ఆగ్రేయం, చాతుర్మాస్యం, నిరూఢ పశుబంధం, సౌత్రామణి, పిండ పితృయజ్ఞం అని ఈ రకంగా 7 హవిర్ యజ్ఞములు. తర్వాత 7 సోమ సంస్థలు అన్నారు. అగ్నిష్టోమం, అత్యగ్నిష్టోమం, షోడశి, ఉక్త్య, వాజపేయం, అతిరాత్రం, ఆప్తోర్యామం ఇలా 7. 3 ఏళ్ళు 21. ఈ 21ని కర్మలు అన్నారు. సాక్షాత్తు వేద ప్రతిపాదించిన కర్మల్ని వీటిని 21ని అన్నారు. ఇవి దేవ సంస్కారములు అన్నారు. వీటిని దేవ సంస్కారం. ఈ తర్వాత వచ్చేటువంటిది ఆత్మ సంస్కారములు. అంటే అవి 14, 5, 19, ఇవి 21, 40. తర్వాత 8 మిగిలేవి. అవి ఆత్మ సంస్కారములు. అష్టవ ఆత్మగుణాహ అంటే యమనియమాదులు 8, అష్టాంగ యోగ సాధన. వాటిలో యమం నియమం మొదటి 2 తీసుకోవాలి. తర్వాత శమాధి సాధన శబ్దం ఉన్నారు. శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం. ఈ 6 యమనియమాలు 2 కలిపి ఆత్మ సంస్కారములు అన్నారు. ఇలా మొత్తం 48 సంస్కారాలు: జీవ సంస్కారాలు, దేవ సంస్కారాలు, ఆత్మ సంస్కారం. ఆ తర్వాతది దేహ సంస్కారము అన్నారు. అది మనం చెప్పుకునే షోడశ కర్మల్లో 16. దేహ సంస్కారము అంటే ఈ 48 కూడా జీవుడికి సంబంధించింది. జీవుడి శరీరంలో ప్రవేశించడానికి ముందర నుంచి శరీరంలో జీవుడు ఉన్నంతకాలం చేయవలసిన సంస్కారం. 49వది ఏమిటి అంటే జీవుడు శరీరాన్ని విడిచిన తర్వాత చేసే సంస్కారం. అంచేత దాన్ని ఏమన్నారంటే దేహ సంస్కారము అన్నారు. జీవుడు శరీరంలో లేడు కదా, ఇది సక్రమంగా ఇంకా చేయడం ఎందుకు అని చెప్పి చాలామంది పక్కన పెట్టేస్తూ ఉంటారు. ఇవాళ ఉపనయనాలు చేయించుకుంటున్నారు, వివాహం చేసుకోవడానికి ఉపనయనం చేసుకుంటున్నారు, వివాహం చేయడానికి తల్లిదండ్రులు అవసరం అవుతున్నారు. ఈ కాలంలో కొంతమందికి అది కూడా అక్కలేకపోతుంది అనుకోండి. ఇంకా కొంతమంది బ్రాహ్మణులు ఉన్నారు. పెళ్లిళ్ళు చేసే వరకు తల్లిదండ్రులు అవసరం ఉంది. తర్వాత వాళ్ళు అమెరికాలకో ఇంగ్లాండ్లకో చెక్కేస్తున్నారు. తర్వాత తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు. వాడు ఉన్నా పోయినా కానీ ఎక్కడో ఏదో కొద్దిగా జాలి దయా ఉన్నటువంటి కొడుకు కోడలు కుదరకపోయినా కొడుకు వచ్చి ఆ సమయానికి చేసుకెళ్ళిపోతున్నాడు. కొంతమంది అది కూడా చేయట్లేదు. జీవుడు లేడుగా ఇంకా శరీరమే కదా అనుకుంటున్నారు. కానీ దేహ సంస్కారం కనుక జరగకపోతే అక్కడి నుంచి జీవుడు కదిలి వెళ్ళడు, అక్కడే ఉంటాడు. దేహ సంస్కారం అయ్యేంత వరకు కూడా జీవుడు అక్కడే ఉంటాడు. కారణం ఏంటంటే ఈ జీవుడు ప్రవేశించడానికి ముందర ఈ దేహాన్ని ప్రకృతి ఇచ్చింది.
జీవుడు పరమాత్మ అయితే దేహం ప్రకృతి. ప్రకృతి పంచభూతాత్మకమైనటువంటి జగత్తు నుంచి తన్మాత్రను తీసుకుని తన్మాత్ర రూపంగా లోపల దేహాన్ని తయారు చేస్తుందిట. అంచేతే దీన్ని పంచభౌతిక శరీరము అన్నారు. ఇందులో పంచభూతాలు తన్మాత్ర రూపంలో ఉంటాయి. ప్రకృతి ఈ దేహాన్ని ఇస్తుంది. ఈ దేహం తయారైన తర్వాత అప్పుడు జీవుడు దాంట్లో పరమాత్మ ఏకాంశైన స్థితో జగత్తు, పరమాత్మ ఒక అంశతోటి జీవరూపంలోంచి ప్రవేశిస్తున్నాడు. ఈ ప్రక్రియ అంతా ఎలా జరుగుతుంది? ఎవరి ద్వారా ఈ శరీరం మనకు వచ్చింది? ప్రకృతి పురుషులైనటువంటి తల్లిదండ్రుల ద్వారాగా ఈ శరీరాన్ని ఈ జీవుడికి అనగా పుత్రుడికి ఏర్పాటు చేస్తున్నారు. అంటే ప్రకృతి తల్లిదండ్రుల ద్వారా దేహాన్ని ఇస్తుంది. కాబట్టి మళ్ళీ తిరిగి వాళ్ళ ద్వారా వచ్చినటువంటి వాళ్ళ దేహాన్ని మళ్ళీ ప్రకృతికి అప్పుచెప్పవలసినటువంటి బాధ్యత ఎవరికి ఉన్నది అంటే వివాహం చేసుకున్నటువంటి భార్యాభర్తలైనటువంటి కొడుకు కోడలకి ఉన్నదనమాట. అక్కడ తల్లిదండ్రులు ఎలాగైతే ఈ దేహాన్ని వీళ్ళు ప్రసాదిస్తున్నారో వీడు మళ్ళీ వివాహితుడై భార్యతో సహా వాళ్ళ దేహాన్ని మళ్ళీ ప్రకృతికి అప్పచెప్పవలసినటువంటి బాధ్యత వీడి మీద ఉన్నది. ఇది దేహ సంస్కారం అంటే చాలా గొప్పది. లోకంలో మనం చూస్తాం, ఒక ఉపమానం చెప్పుకోవాలంటే ఒక మంచి ఇల్లు చూస్తాం. అద్దెకి వెళ్ళాలి అంటే బ్రహ్మాండంగా ఉన్న ఇల్లు చూస్తాం. అద్దెకి పోయినా పర్వాలేదు. దాంట్లో వాళ్ళు మొత్తం అన్ని సౌకర్యాలతో ఇస్తారు. ఏసీలు, లైట్లు, సోఫాలు మొత్తం అన్నీ కూడా. వీడు 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఉంటాడు. ఉన్న తర్వాత మొత్తం దేనికి దానికి అన్నీ విరగొట్టేసి, తలుపులు విరగొట్టేసి, నేల పగలు కొట్టేసి, పంపులు విరగొట్టేసి, బాబు నేను ఇల్లు ఖాళీ చేస్తున్నానయ్యా ఇవాళ అంటే ఈ రకంగా చూసిన తర్వాత ఇంటి యజమాని ఒప్పుకుంటాడా? లోకంలో ఎక్కడైనా జరుగుతుందా? ఇంటిని ఈ రకంగా కనుక అప్పచెప్తే ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు కదా. అది ఎలా ఇచ్చాడో మళ్ళీ అలాగే ఉండాలి. అంటే ఇప్పుడు నేను చెప్పబోయే మాట లోకానికి కొంచెం ఇబ్బందిగా కలగచ్చు. ఇక్కడ లోక ధర్మం వేరు, దేవధర్మం వేరు. దేవధర్మం అనేటువంటి ప్రకృతి నుంచి వచ్చింది. లోకంలో మనుషులుగా మనం నోరుంది కదా అని ఎన్ని మాట్లాడుకున్నా ఆ మాట్లాడిన వాడి శరీరం విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ వాడికి అక్కడ కనిపిస్తుంది అసలు మార్గం. వాడు దాన్ని ఇప్పుడు జడ్జి చేయలేడు. కాబట్టి లోకధర్మం అతీతమైనటువంటిది. లోక సామాన్యంగా లోకంలో చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో గొప్పవే. కానీ చెప్పబోయే విషయం ఏంటంటే అలా మనం ఇల్లు పాడి చేసి యజమానికి ఇస్తామంటే ఒప్పుకోడు. అలాగే శరీరాన్ని ఇచ్చినటువంటి ప్రకృతికి మళ్ళీ ప్రకృతి శరీరం ఎలా ఇచ్చిందో ఆ శరీరాన్ని అలాగే మనం అప్పచెప్పాలి. అంచేతే శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తారు పెద్దలు. ఇవాళ డాక్టర్లు కూడా అదే చెప్తున్నారు, శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోండి అని. కానీ చచ్చిపోయేటప్పుడు అంగాలన్నీ కూడా డొనేషన్ చేసేటట్టున్నారు. అలా చేసే రైట్ వాడికి లేదు. లోకధర్మంగా చేస్తున్నారు. లోకధర్మం గొప్పది, దాన్ని గౌరవించాలను. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది దైవధర్మం, ప్రకృతి ధర్మం. ఈ ప్రకృతి ప్రసాదించిన శరీరంలో ఇచ్చి ఎవరికి కూడా ఈ ద్రవ్యాన్ని లోపల ప్రకృతి ఇచ్చినటువంటి ద్రవ్యాలని అంగాల్ని తీసి ఇంకోటికి ఇచ్చేటువంటి రైట్ వాడికి లేదు. ఇంకోటి మనకి పురాణాలు ఏం చెప్తున్నాయి? చనిపోయినటువంటి వాడి యొక్క వస్తువులు కూడా వాడకండి అని చెప్తున్నారు, పురాణంలో చెప్తున్నాయి. మరి ఈ ద్రవ్యం ఈ శరీరంలో పాటు తీసుకెళ్ళి ఇంకో శరీరంలో పెడితే ప్రేతత్వం ఎక్కడవుతుంది? ఇక్కడ వాడికి దాంట్లో ఏం చెప్తున్నారు? అంధత్వ, కాణత్వ, మూకత్వ, బధిరత్వ ఇటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో దోషాలన్నీ కూడా తొలగడం కోసం అని చెప్పిన అక్కడ వాళ్ళు ఔర్ధ్వదేహిక సంస్కారం చేస్తున్నారు. కుంటివాడు, వాడికి అంగత్వం వచ్చింది, అంటే కాలు విరిగింది, కాలు తీశారు, అంగత్వం వచ్చింది, అక్కడ అంగలోపం వచ్చింది. దానికి ప్రాయశ్చిత్తం చేసి అక్కడ సువర్ణం పెడుతున్నారు. సువర్ణం పెడితే అక్కడ ఏమవుతుందంటే అది పరిపూర్ణం అయిపోతుంది అనమాట. అలాగే శ్రౌతంలో కూడా యజ్ఞం చేసేటప్పుడు వాయువ్య పశువు అనేటువంటి దాంట్లో పెద్దలు చెప్తారు. వాయువ్య పశువు అనేటువంటి ఉపాకరణం చేసేటప్పుడు దాంట్లో పశువుపాకరణం చేసేటప్పుడు శిరస్సును పెడతారు. అది చనిపోయినటువంటిది కాబట్టి అది శవంతో సమానం. శావభావం ఉండకూడదనే దృష్టితోటి దానికి ఎక్కడైతే అంగాలు ఉన్నాయో చెవులు, కళ్ళు, ముక్కు, నోరు అక్కడ సువర్ణం పెట్టి దాన్ని హోమం చేసేవాడు. వాయువ్య పశువులో చేస్తారు. అలాగా ఎందుకు పెడతారు సువర్ణం అంటే ఇందుకోసం. అంచేత అక్కడ ఈ దోషాలు తొలగడం కోసం అని చెప్పనేసి ఔర్ధ్వదేహిక సంస్కారం చేస్తున్నారు. ఈ దీంట్లో ఉండేటువంటి శరీరాల్లో ఉండే అవయవాలు ఇచ్చి చేయడం అనేటువంటిది మంచిది కాదు. అది రెండో విషయం. మొదటి విషయం ఏంటంటే ఔర్ధ్వదేహిక సంస్కారం అనేటువంటిది విధిగా చేయవలసినటువంటిది.
అది చెయ్యకపోతే వాడికి ప్రేతత్వ నివృత్తి అవ్వదు. అయితే ఇక్కడ 48 సంస్కారాలకి ఈ ఒక్కదానికి ఇంత భాష్యం సంబంధం ఏమిటంటే అంటే ఉన్నది. 48 సంస్కారములు జీవ సంస్కారములు, 49వ దేహ సంస్కారం. ఈ దేహం మళ్ళీ ప్రకృతికి అప్పు చెప్పడానికి ఒక విధానం అంటూ ఉంటుంది, ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్లో అప్పు చెప్పాలి. అప్పుడు కానీ ఈ జీవుడు వెళ్ళడు. జీవుడిని ఎవరు తీసుకెళ్తారు? ఇప్పుడు జీవుడు వాయు రూపంలో కదా ఇప్పుడు ఉన్నాడు. ఆ జీవుడిని ఎవరు తీసుకెళ్తారు? మరుద్దేవతా గణాలు తీసుకెళ్ళాలి. ఆ మరుత్తులు ఎన్ని చెప్పారు? 49 మరుద్గణములు అన్నారు. అంటే 49 మరుద్గణాలు అన్నమాట. 49 మరుద్గణాలు అయితే 48 సంస్కారములు వీటిలో చేస్తున్నారు. ఏమిటా 48 సంస్కారంలో అంటే దానికి షోడశము అని పేరు పెట్టారు. ఔర్ధ్వదేహిక సంస్కారంలో షోడశము అంటారు. ఈ షోడశం 3 భాగాలుగా ఉంది. మలిన షోడశం అని, మధ్యమ షోడశం అని, అంత్య షోడశం అని 3 చేస్తారు. మలిన షోడశం, మధ్యమ షోడశం, అంత్య షోడశం. ఈ 3 16 48 అయ్యాయి. 49వ మహిళకోద్దిష్ట శ్రాద్ధము అని చేస్తారు. ఇవన్నీ కూడా ఆసూచన చేయవలసినవే. అప్పుడు 49 అవుతాయి. 49 ఏమిటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క మరుద్దేవతకి ప్రీతిని కలిగించడం కోసం చేసే ప్రక్రియ. 49 49 మరుద్గణములకి ఈ మలిన మధ్యమ అంత్య షోడశములు చేసి మహికోద్దిష్ట శ్రాద్ధం చేస్తేనే ఈ దేహం చక్కగా ప్రకృతి, ఈ జీవుడు చక్కగా జీవుణ్ణి వాడు చేసినటువంటి పాపకర్మ పుణ్యకర్మల యొక్క ఫలంగా ఏ లోకానికి తీసుకెళ్లాలో ఆ లోకానికి, అంటే భూలోకంలో మాత్రం ప్రేతగా వాడు తిరగడనమాట. ఇంకా ఆ మరుద్దేవతా గణాలు ఆ లోకానికి తీసుకెళ్తాయట. అంత గొప్ప విశేషం ఉంది ఔర్ధ్వదేహిక సంస్కారం అంటే. 16వ సంస్కారమే కదా, ఏదో తీసేయడమే కదా అనేటువంటి పరిస్థితుల్లో చాలామంది కర్మ చేయట్లేదు. జీవతో వాక్యపాలనాత్ ప్రత్యబ్దం భూరిభోజనాత్ గయాయాం పిండదానాచ్చ త్రిభి పుత్రస్య పుత్రత. పుత్రుడు అంటే కొనేసి వాడు ఏదో ఆస్తులు సంపాదించేసి తల్లిదండ్రులకి ఏదో కాస్తుంటా ప్రతి నెలా కూడా డబ్బులు మీకు వస్తాయి, మందులకి ఇది నింద కాదు. ఒకవేళ నిందైనా పర్వాలేదు, తప్పు చేసేటువంటి వాడిని సరిదిద్దడం మంచిది. తల్లిదండ్రుల యొక్క రుణం తీర్చుకోవడం అంటే వాళ్ళ మాట మనకి నచ్చచ్చు నచ్చకపోవచ్చు, అయినా సరే వినాలి. ఎందుకంటే ఈ దేహాన్ని ఇచ్చారు వాళ్ళు నీకు. ఇవాళ నువ్వు కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తున్నావు అంటే ఎవరిని చూసి? నీ దేహాన్ని చూసి. ఆ దేహం ఎక్కడి నుంచి వచ్చింది నీకు? నీ తల్లిదండ్రుల ద్వారాగా ప్రకృతి నీకు ప్రసాదించింది. వాళ్ళ ద్వారా వచ్చినటువంటి దేహం కాబట్టి ఈ దేహం నీకు ఉన్నంత కాలము, వాళ్ళు ఉన్నంత కాలము వాళ్ళని సేవించవలసిందే, వాళ్ళ మాట వినవలసిందే. తర్వాత వాళ్ళు గతించిన తర్వాత ఆ కర్మలు ఏవైతే ఉంటాయో ఔర్ధ్వదేహికమైనటువంటి సంస్కారములు నువ్వు గొప్పగా ఏదో కొనేసి ఇచ్చేయడం కాదు, గొప్పగా ఔర్ధ్వదేహిక సంస్కారాలు నడిపించాలి. అసలు అక్కడ ఖర్చు అనేటువంటిది అక్కడ చూసుకోకూడదు, శ్రద్ధగా చెయ్యాలి. శ్రద్ధగా దీయతే శ్రాద్ధం అన్నారు. ఎక్కడో కూర్చోవడం కాదు, జీవితం పోదు. తల్లిదండ్రులకి పితృ కనుక తీర్చుకున్నట్లయితే ఇప్పుడు వాళ్ళు ఎంత అంతకంటే 1000 రెట్లు ఎక్కువ ఇంకా ఉన్నత స్థితిలోకి వెళతారు పితృదేవతానుగ్రహంతో తీర్చుకోవడం అంటారు. అలాగే గయాయాన్ పిండదానాచ్చ, ఒక్కసారైనా గయావర్జితం చేయాలన్నారు. ఈ 3 చేసేవాడు ఎవరైతే ఉంటాడో వాడే పుత్రుడు అన్నారు. ఇది 16వ సంస్కారానికి సంబంధించినటువంటి విషయం, దేహ సంస్కారము. ఈ మొదట 3 సంస్కారాల్లో జీవ సంస్కారాల్లోకి వచ్చేటప్పటికీ 48 సంస్కారాల్లో మరి శాఖ వారు ఏ మంత్రాన్ని అనుసరించి కర్మలు చేసుకుంటున్నారో వారు ఆ వేద శాఖ వారుగా వాళ్ళు గుర్తింపు పొందుతున్నారు. ఈ వేద శాఖల్లో కూడా ప్రతి వేదానికి కూడా కొంతమంది సూత్రకర్తలు ఆయా సూత్రాలు రచించున్నారు. ఏ సూత్రాన్ని అనుసరించి ఏ ఋషి ప్రతిపాదించినటువంటి రీతిగా గృహ్య సూత్రాలు జరిపించుకుంటూ ఉంటారో వారు ఆ సూత్రానికి సంబంధించిన వారు అని చెప్పారు. ఈ సూత్రములు ఆనువంశికంగా వాళ్ళ వంశ పరంపరంగా వస్తున్నాయి. ఇవాళ నిన్న చెప్పబడింది కల్పించింది కాదు, ఒక పరంపరంగా వంశానుగతంగా వస్తుంది. అది ఇవాళ కొత్తగా మనం మళ్ళీ మార్చుకుని మేము ఈ సూత్రం కాదండి ఆ సూత్రంలో చేసుకుంటాము అనడానికి కుదరదు. అలాగా ఆయా విడివిడిగా కూడా సూత్రాలు ఉన్నాయి. అయితే ఈ సూత్రాలకి కూడా వేదమంత్రాల్లో ఉండేటువంటి సాక్షాత్తు వేదమంత్రాల్లో ఉండే వేదంలో ఉండేటువంటి మంత్రాలతోటే సంస్కారాలు జరిపిస్తూ ఉంటారు.
కానీ తైత్తిరీయ కృష్ణయజుశాఖకి వచ్చేటప్పటికి మాత్రం ఔఖ్య కాండకేయ అని 2 శాఖలు ఉన్నాయి, 2 భాగాలు ఉన్నాయి. ఔఖ్య కాండకేయ. ఈ రెండో భాగమైన కాండకేయ భాగానికి 5 సూత్రాలు ఉన్నాయి. 5 మహర్షులు 5 సూత్రాలు రాశారు. ఆపస్తంభ మహర్షి రాసినటువంటి సూత్రం ఆపస్తంభ సూత్రం అన్నారు. ఆ సూత్ర సముదాయాన్ని ఆపస్తంభి అన్నారు. బోధాయన మహర్షి రాసినటువంటి సూత్రాన్ని బోధాయన సూత్రము అన్నారు. దాన్ని బోధాయని అన్నారు. అలాగే సత్యాక్షాఢి, ఔఖేయి, హిరణ్యకేశి అని మొత్తం 5 సూత్రాలు 5 ఋషులు రాశారు తైత్తిరీయ శాఖలో కాండకేయ భాగాన్ని. ఇందులో తైత్తిరీయ ఆపస్తంభ మహర్షి రాసినటువంటి సూత్రములు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం సాక్షాత్తు వేదంలో ఉండేటువంటి మంత్రాలు కాకుండా వేదం చివరి భాగంలో ఉండేటువంటి మంత్రాలు 2 పన్నాలు, మంత్రపన్నాలు అంటారు. దాన్నే ఏకాగ్రికాండ అంటారు. దాంట్లో ఉండే మంత్రాలు మాత్రమే వినియోగించబడ్డాయి ఈ సంస్కారాల్లో. ముఖ్యంగా ఆపస్తంభ మహర్షి రాసిన సూత్రాలకు ఆపస్తంభ సూత్రాలు. అందుకే ఆపస్తంభ సూత్రాలు ఏకాగ్రికాండ మంత్రక్రమాన్ని అనుసరించి ఉంటాయి కానీ ఎక్కడ మంత్రాలు పడితే అక్కడ మంత్రాలు అక్కడ కనిపించవు. ఏకాగ్రికాండలో మంత్రాలు తీసుకుంటే ఉదాహరణకి మొట్టమొదటి మంత్రం ఉంది, అది వివాహంలో ప్రారంభమవుతుంది. వివాహంలో చెప్తున్నారు కన్యావరణం 4 బ్రాహ్మణులు పిలవండి అంటున్నారు. చతురోపరాం పరిషది తానాదితోద్వాభ్యాం అభిమంత్ర చేత అన్నారు. అక్కడెక్కడ మంత్రం చెప్పలేదు, అది సంకేతం ఇచ్చారన్నమాట, కోడ్. తాను ఆ 4 కూడా ఆదితఃద్వాభ్యాం అభిమంత్ర చేత మొట్టమొదటిలో చెప్పినటువంటి మంత్రములు ద్వాభ్యాం 2 ఏవైతే ఉన్నాయో వాటితో అభిమంత్రణ చేయండి, అంటే నిర్దేశం చేయండి. అది ప్రసిద్ధమంత అనురుక్షర. ఇది ఏకాగ్రికాండ మొట్టమొదటి 2 మంత్రాలు అన్నమాట. ఇలాగా ఆ మంత్రమాన్ని అనుసరించి వాళ్ళు బోధాయన మహర్షి ఆపస్తంభ మహర్షి దాన్ని చెప్పుకొస్తున్నారు. ఏకాగ్రికాండను అనుసరించి ఉంటుంది. అయితే ఈ ఏకాగ్రికాండ అనేటువంటిది మన తెలుగు రాష్ట్రాల్లో మరి చాలామంది అధ్యయనం చేసేవాళ్ళు కూడా చాలామంది చేయట్లేదు. ఏకాగ్రికాండ మంత్రపన్నాలు చెప్పుకోవట్లేదు. తద్వారా ఏమవుతుందంటే పురోహిత లోకంలో అసలు ఏకాగ్రికాండ పాఠం అనేది పోతుంది. అనుక్రమణిక చదువుతున్నారు. మంత్రభాగం ఏమైనా చదివారంటే కాటకాలు, ఉపనిషత్తులు, అశ్వమేధాలు అని చెప్తున్నారు. ఏకాగ్రికాండ ఎవరో అధ్యయనం చేయట్లేదు. దక్షిణాదిని వెళితే తమిళనాడులో కానీ కర్ణాటకలో కానీ ఏకాగ్రికాండతో పూర్తి చేస్తేనే వాళ్ళకి పరీక్ష తీసుకుంటారు, వాళ్ళకి పట్టా ఇస్తారు. వేదం పూర్తయినట్టు లెక్క వాళ్ళకి. అంటే 44 పన్నాలు వేదం, యజుర్వేదం సంగతి 44 పన్నాలు, 25 పన్నాలు బ్రాహ్మణం, 3 కాటకములు, 8 ఆరణ్యకం, 8 పన్నాలు, మంత్రపన్నాలు 2 ఏకాగ్రికాండ. దాంతో కలిపి అశీతిద్వయం అంటారు. ఇక్కడ మన ప్రాంతంలో ఏంటంటే అశీతిద్వయం అంటారు. ఉపనిషత్తుల్ని 2 పన్నాలుగా లెక్కేసి ఆరణ్యకం 10 పన్నాలు అని అనుకుంటాం. ఏకాగ్రికాండ కలిపితే 84 పన్నాలు అంటారు. అంచేత ఏకాగ్రికాండతో అశీతిద్వయము అన్నారు. ఈ ఏకాగ్రికాండ ఈ సూత్రానికి ఆ మంత్రానికి సంబంధం ఏమిటనేటువంటిది తెలియదు. కాబట్టి నన్ను అడిగితే కేవలం పురోహితంలో ఉన్నవాళ్ళు మాత్రమే కాకుండా తైత్తిరీయ యజుశాఖీయులు లౌకికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సహా ఏకాగ్రికాండ అనేటువంటిది ఖచ్చితంగా వాళ్ళు అధ్యయనం చేసి తీరాలి. లౌకికులు కూడా. కారణం ఏంటంటే వివాహం జరుగుతున్నప్పుడు కొన్ని మంత్రాలు వరుడే చెప్పాలి. చిన్న ఉదాహరణకు ఒక చోట అంగుష్ఠేనోపమధ్యమజాచాంగుళ్య దర్భగం సంగృహ్య ఉత్తరేణ యజుషా తస్యా భృగోరంతరగం సంవృజ్య ప్రతీచీనం నిరస్యేతు అని చెప్పారు. అంగుష్ఠేన ఉపమధ్యమజాచాంగుళ్య దర్భగం సంగృహ్య తస్యా భృగో అంతరగం సంవృజ్య ప్రతీచీనం నిరస్యేతు. దీనికి సూత్రానికి అర్థం ఉంది, కానీ అది అంత వివరం వాడికి చెప్పట్లేదు. బ్రాహ్మణులు వాడు చేసేటువంటి వరుడికి చెప్పట్లేదు. నైనా తుడిచే అంటున్నారు, తుడిచేస్తున్నాడు. వాడు ఏం పట్టుకున్నాడో తెలియదు, ఎక్కడ చూస్తున్నాడో తెలియదు. అయితే అక్కడ మంత్రం ఏం చెప్తున్నారు తర్వాత, ఇదమహం యాత్వజిపతిఘ్ని అలక్ష్మ్యస్థాన్ నిర్దిశామి. అక్కడ ప్రయోగం ఏమిటి? ఆత్మనేపది. ఆయన
నిర్దిశామి అంటున్నాడు, నేను పరిహరిస్తున్నాను అంటున్నాడు ఆయన. దేనిని పరిహరిస్తున్నాడు? తాం, దానిని, దేనిని? అలక్ష్మీస్తాం నిర్దిశామి. అలక్ష్మీ, ఎటువంటి అలక్ష్మి? పతిఘ్ని, పతిఘాత యోగము కలిగినటువంటి అలక్ష్మి నీ యందు కనుక ఉన్నట్లయితే, పతిఘాత యోగము అన్నారు, బాగా గుర్తుపెట్టుకోండి. లోకంలో కుజదోషం అంటారు. కాస్త మీరైనా పురోహితులైనా ఆ మాటను మార్చండి. కుజదోషం ఉందా అని ఎవడైనా అడిగినా, నాయనా నీ కుజదోషం ఉందా అని ఎవడైనా చెప్పినా దానికి పెద్ద ప్రాధాన్యత ఇవ్వద్దు. కుజదోషం అనేటువంటిది ఎక్కడా కూడా జ్యోతిష్శాస్త్ర పరిభాషలో లేదు. జ్యోతిష్శాస్త్ర పరిభాషలో ఉన్నటువంటిది పతిఘాత యోగము అన్నారు. పతిఘాత యోగానికి కుజుణ్ణి అక్కడ ప్రధానంగా పెట్టారు జ్యోతిష్శాస్త్రంలో. కొన్ని స్థానాలు చెప్పారు. ధనేవ్యయే చ పాతాళే జామిత్రే చాష్టమే కుజే స్త్రీణాం భర్తృ వినాశాయ వరస్య స్త్రీ వినాశనం అన్నారు. స్త్రీలకు కనుక ధనము 2వ స్థానం, పాతాళం 4వ స్థానం, వ్యయం 12వ స్థానం, అష్టము 8వ స్థానం, పాతాళం 4వ స్థానం. ఈ రకంగా ధనము, వ్యయము, పాతాళం, జామిత్రం 7వ స్థానం. ఇక్కడ కనుక కుజుడు ఉన్నట్లయితే దాన్ని పతిఘాత యోగము అన్నారు. అంటే ముగ్గురు చంపేస్తుంది అని కాదు అర్థం. ఘాతము అంటే దెబ్బ కొట్టడం. లోకంలో మనకి చెప్తూ ఉంటారు వ్యాపారస్తులు, 10 లక్షలు ఇన్వెస్ట్ చేశారండి, గడ్డి దెబ్బ కొట్టేసింది అంటాడు. 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే కర్రపుచ్చి కొట్టిందా వీడిని అంటే అర్థం ఏమిటి? నష్టపోయాడు అని అర్థం. గట్టి దెబ్బ కొట్టిందండి అంటారు, ఎవరు కొట్టారు? నష్టపోయాడు అని దాని అర్థం. అలాగా ఘాతము అంటే అర్థం ఏంటంటే వారి ఇరువురి మధ్యలో కొన్ని సమస్యలు వస్తాయన్నారు తప్ప చచ్చిపోతారని ఎవరూ చెప్పలేదు. దీన్ని పురస్కరించుకుని లోకంలో పెళ్ళిళ్ళు చాలా మటుకి దూరం అయిపోతున్నారు. సరైన కుటుంబాలతో సరైన విధానంలో సరైన సంప్రదాయాన్ని విడిచిపెట్టుకుని కుజదోషానికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారు. సరే, అది జ్యోతిష్శాస్త్ర విషయం, అక్కడికి వెళ్ళినప్పుడు అది మాట్లాడుకోవచ్చు. ఇక్కడ పతిఘాత యోగము, పతిఘ్ని అంటే పతిఘాత యోగం కనుక అలక్ష్మీ రూపం నీలో ఉన్నటువంటిది ఏదైతే ఉందో దాన్ని నేను తొలగిస్తున్నాను. నేను ఇంకా చెప్పలేదు. త్వయి ఎక్కడున్నది? త్వయి నీ యందు ఉన్నది. దాన్ని ఎవరు తొలగిస్తున్నారు? అహం, నేను తొలగిస్తున్నాను. ఇది మంత్రార్థం. నేను నీ యందు ఉన్నటువంటి పతిఘాత స్వరూపమైనటువంటి అలక్ష్మిని తొలగిస్తున్నాను అని వాడు చెప్పాలి ఆ మంత్రం. కానీ ఆ మంత్రం వరుడు చెప్పట్లేదు. ఇక్కడ బ్రహ్మగారు ఏదో చెప్పేస్తున్నాడు, వరుణ్ ఏదో చేయమన్నాడు, వాడు ఏదో చేసేస్తున్నాడు. వెనకాల ఉండేటువంటి పెళ్లి కూతురు వెనకాల ఉండే ఆడవాళ్ళు ఇలా ఏదో తుడుస్తున్నారు కాబట్టి జడెత్తి పట్టుకోవాలని వెనకాల నుంచి చుట్టూ ఉంటారు పాపం. ఇవన్నీ చెప్పాలి పురోహితుడు. ఎందుకంటే ఈ అలక్ష్మి అనేటువంటి తొలగించే ప్రక్రియను ఏమన్నారంటే ఉపసృష్టము అన్నారు శాస్త్రంలో. ఉపసృష్టం. ఇది కనుక వెనక్కి పడేశారు అంటే ఈ వెనకాల ఉన్నటువంటి ఆడపిల్లలు పెళ్లి ఎంతమంది అయితే ఉంటారో, ఎంతమందికి ఈ దర్భ పెళ్లి తగులుతుందో వాళ్ళకి ఈ ఉపసృష్ట దోషం అడ్డుకుంటుందిట. తర్వాత వాళ్ళకి మళ్ళీ చేసుకోవాలి, వేరే ప్రక్రియ ఉంది. అది చేసుకుంటేనే వాళ్ళకి వివాహం పూర్తవుతుంది. ఈ ఒక్క దర్భ పెళ్లి వెనకాల వాళ్ళకి తగిలింది అంటే వాళ్ళకి వెనకాల ఉండేటువంటి ఆడపిల్లలకి వివాహం జరగదు. ఇలాంటివి చాలా తెలుసుకోవాలి, చూసుకోవాలి జాగ్రత్తగా. ఒక వివాహం చేయిస్తున్నాడు పురోహితుడు అంటే ఒక ల్యాబ్లో ఒక రసాయనంతో అలాగా వైజ్ఞానికులు ఆ సైన్స్ని ఎంత జాగ్రత్తగా ప్రయోగం చేస్తారో సైంటిఫిక్గా, మంత్రాన్ని కూడా అంత జాగ్రత్తగా ప్రయోగం చేయాలి. ఈ బాధ్యత పురోహితుల మీద ఉన్నది. వేదం చదువుకున్న వాళ్ళకి వేదం చదువుకుంటూ వెళ్ళిపోతారు. వేదం గొప్పది. వేద శివ శివో వేదో వేదాధ్యాయి సదాశివ అన్నారు. కాబట్టి వాళ్ళకి పెద్ద శ్రమ లేదు. వాళ్ళు శబ్దస్వరూపాన్ని అలా పాలన చేసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ దానికి చేతిలోకి వచ్చింది అంటే పురోహితుడు ఇక్కడ వైదిక పరమైనటువంటి అయ్యాడనమాట. వైదిక పర సెయింట్ అన్నారు జ్ఞానిని. సైంటిస్ట్ ప్రయోగం చేసేవాడు, మంత్రంతో ప్రయోగం చేస్తున్నాడు ఇక్కడ. అలా ఆగమం కానీ స్మార్తం కానీ ఇవన్నీ కూడా ప్రయోగాత్మకంగా ఉండేటువంటివి. ఎక్కడైనా చిన్న తేడా జరిగింది అంటే దీనివల్ల ఈ మంత్ర ప్రభావం వెళ్ళి ఇంకోటికి తగ్గుతుంది. కాబట్టి ఈ చేసేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అది తను చెప్పుకోవాలి. ఆ మంత్రం తను ఆ మంత్రం చెప్పుకుని ఇది పరిహారం చేశాడు అంటే ఆమె ఎందుకు ఉన్నటువంటి అలక్ష్మి 100% తొలగిపోతుంది. ఇంకా వాళ్ళకి ఇంకా అసలు అసౌభాగ్యం దౌర్భాగ్యం అనేటువంటిది ఉన్నది ఇంకా వాళ్ళకి. ఇటువంటి ప్రక్రియలను వాళ్ళకి నేర్పాలి. ఈ మధ్యన కంచి స్వామి వారి దగ్గర ఒక ఆయన ఉన్నాడు, శ్రీరామ్ అని. చిన్న ప్రకటన చేసి దీర్ఘం కాదు, అయిపోతుంది. హాస్పిటల్ ఉంది 3 కార్లు ఇక్కడ అక్కడ మాట్లాడే చూడండి. AB39 NG 5009
ఎవరు చూడండి. తర్వాత 8039 KX S665, తర్వాత 8016 DC 1816. ఈ 3 నెంబర్ల కార్డు ఇక్కడ అక్కడలో ఉండేది దయచేసి కంపెనీలో చెప్తారు. కొంచెం పక్కన పెట్టించి ఆలస్యంగా పోతాం. తర్వాత గురువుగారి ఉపన్యాసం అద్భుతంగా సాగుతుంది. అందరూ శ్రద్ధగా వింటారు. అలాగా ఈ మధ్యన కంచి స్వామివారి దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు, శ్రీరామ్ అని చావుల వారి అబ్బాయి. అతను చెన్నై ఐఐటిలో గోల్డ్ మెడల్ సాధించినటువంటి వాడు. విజయనగరం దగ్గరలో భోగాపురంలో రెడ్డి ల్యాబ్స్లో అతనికి ఉద్యోగం వచ్చింది ప్రాక్టీస్ చేయడానికి. అయితే ఇక్కడికి వస్తున్నాడు కాబట్టి స్వామివారు ఏం చెప్పారంటే, ఇక్కడ ఉండి నువ్వు కొంత మంత్రభాగం నేర్చుకో అని వారికి చెప్పారు, అతనికి చెప్పారు. చెప్పి మాతో చెప్పారు, ఇతను అక్కడ ఉంటాడు, మీ వద్ద ఉంటాడు, ఇతనికి మంత్రభాగం నేర్పండి కొంత. ముఖ్యంగా కాలంలో ఇంచుమించుగా ఒక 8 పన్నాల దాకా అతను చెప్పుకున్నాడు. చెప్పాను పాఠం అతనికి. కాటకాలు ఉపనిషత్తులు మంత్రభాగం అంటే ఇవన్నీ కూడా చెప్తూ స్వామివారి మంత్రభాగం ముఖ్యంగా ఉండాలి. ఏది నువ్వు చేసుకునేటప్పుడు నీ మంత్రం నువ్వే చెప్పుకునేటట్టుగా ఉండాలి అని చాలా శ్రద్ధగా చెప్పుకున్నాడు. ఆఫీసు నుంచి వచ్చేవాడు, రాత్రి 11 అయినా సంత చెప్తానంటే చెప్పుకునేవాడు. అలాగే వలి చెప్తూ ఉండేవాడు. సెలవు రోజు వస్తే వలి చెప్పేవాడు, తెల్లవారుజామున లేచి వలి చెప్పేవాడు. ఇలా అయిందల్లా స్వామివారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ అక్కడ వినిపిస్తూ ఉండేవాడు. తర్వాత అతని వివాహం, అతని మంత్రాలన్నీ కూడా అతనే చెప్పుకున్నాడు అనమాట. లౌకికులకు కూడా పెద్ద కష్టపడక్కర్లేదు. బ్రహ్మడి ఏ వర్ణం వాడికైనా మంత్రం వస్తుంది. ఎందుకు రాదు? శ్రద్ధ అనేది లోపల ఉండాలి, వాక్ స్పష్టత ఉండాలి. జన్మాంతరిక సుకృతం చేత వాళ్ళకి అందరికీ కూడా అన్ని వర్ణాల వాళ్ళకి కూడా చక్కగా పదాలు పలుకుతూనే సంస్కృత శ్లోకాలు చదువుతున్నారు. అటువంటిది కర్మ మార్గంలో ఉండి ఉపనయనాది సంస్కారాలు జరిగినటువంటి బ్రాహ్మడికి ఎందుకు రాకుండా ఉంటుంది? కానీ ఎందుకో శ్రద్ధ పట్టట్లేదు, దాని మీద శ్రద్ధ కలగట్లేదు, అధ్యయనం చేయించట్లేదు. చెప్పాలంటే చాలా తక్కువ సమయంలో ఒక 7 సంవత్సరాలు కూర్చుంటే పూర్తయిపోతుంది, చక్కగా సుశిక్షితంగా పూర్తవుతుంది. ఎందుకంటే ఇది తెలుసుకోకపోతే, ఉదాహరణకి సంస్కారాల్లోకి వచ్చేటప్పటికి కొన్ని మార్పులు చేసుకునేటువంటి అవసరం ఉంటుంది. ఎలాగంటే జాతకర్మ చేస్తున్నారు, జాతకర్మ నామకరణ అన్నప్రాసనలో అంటున్నారు. జాతకర్మ ఎవరైనా చేస్తున్నారా సరైన సమయానికి? పుట్టినప్పుడు జాతకర్మ చేస్తున్నారా? యావన్న అత్యజ్యతే నాళం తావన్న ఆప్నోతి సూతకం అంటున్నారు. ఎంతవరకు బొడ్డుకు పేగు కట్ చేయకుండా ఉంటారో అంతవరకు సూతకం రాలేదు. కాబట్టి వెంటనే చేయాలి జాతకర్మ. ఎక్కువ సమయం పట్టదు, పావు గంట కంటే ఎక్కువ పట్టదు. అక్కడ చేయవలసినటువంటి క్షైత్రియత్వేతి పంచభీస్నాపయత్వ, అది ముఖ్యమైనటువంటి కర్మ. తర్వాత నామ నిర్దేశితి తద్రహస్యం భవతి. తర్వాత సువర్ణం హిరణ్యం నిస్తర్జ్య, సువర్ణంతో వాళ్ళు ఘృతాన్ని తాకిస్తారు. ఇవి చాలా ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, ఈ సువర్ణంతో నెయ్యిని నాకించడం అనేటువంటిది ప్రక్రియ సువర్ణం అమృతంతో సమానం. నెయ్యి ఆయుర్ఘృతం అన్నారు. నెయ్యి అంటేనే ఆయుర్దాయంట. ఈ అప్పుడే పుట్టినటువంటి పిల్లవాడికి బాలారిష్ట దోషాలు చాలా ఉంటాయి. అవి తొలగడం కోసమని ఈ సువర్ణంతో నేతిని కనుక తాగించినట్లయితే మృతత్వ దోషం పోయి అమృతత్వ సిద్ధి కలుగుతుంది, ఆయుర్వృద్ధి కలుగుతుంది వాడికి. ఇది ఎప్పుడు చేయాలంటే నాళం బొడ్డు తెప్పక ముందు చేయవలసినటువంటి ప్రక్రియ. ఇది కాకుండా నామ నిర్దిశతి తద్రహస్యం భవతి అన్నారు. నామకరణంలో పేరు పెడతారు, మరి తద్రహస్యం భవతి అని అక్కడ చెప్తారేమిటి? అది జాతకర్మలో చెప్పాలి. జాతకర్మలో వాడి చెవులో చెప్పాలట నామం. ఒక పేరు నిర్ణయించేసి, ఇవాళ ఇతర దేశాల్లో వాళ్ళు పాటిస్తారు దాన్ని. బిడ్డ పుట్టంగానే వెంటనే ఒక పేరు, వాళ్ళు డెలివరీ అవుతోంది అంటేనే పేరు నిర్ణయించుకుంటారు. పుట్టిన తర్వాత వెంటనే వాళ్ళు ఆ పేరు అక్కడ ఇచ్చేస్తారు. ఇతర మతాల్లో తీసుకోండి, క్రిస్టియన్స్ ప్రీస్ట్ వస్తాడు, నీళ్ళు చూడవాడు, అక్కడ చెప్తాడు, అక్కడ పేరు చెప్తాడు. అలా ముస్లిమ్స్తో తీసుకున్న వాళ్ళు కూడా అప్పటికప్పుడే పేరు నిర్ణయిస్తారు. అందరిలోనే ఉంది. వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందంటే పూర్వం మన ఆర్ష సంప్రదాయము అన్నారు. భారతదేశంలో సనాతనంగా వస్తున్నటువంటి సంప్రదాయాలు ఏమిటి అంటే, జెండా పట్టుకుని శ్రీరామనామం ఒక్కటే కాదు, ఆర్ష సంప్రదాయము. మన మహర్షులు మనకిచ్చినటువంటి సంప్రదాయం సనాతనం. అంటే ఇవాల్టిది కాదు. మన సంస్కారాలు మనల్ని ముందర మనం సంస్కృతం చేసుకుంటే ఆటోమేటిక్గా సనాతన ధర్మం నిలబడుతుంది.
మన ఇంట్లో మనం బిడ్డకి ఇటువంటి సంస్కారాలు చేయడం మానేస్తే సంస్కారాలు ఎక్కడ నిలబడతాయి? అప్పుడు మిగిలేది ఏమిటి అంటే కాషాయి జెండా పట్టుకోవాలి, అదొకటే మిగులుతుంది. అది కావలసిందే. కానీ దానికంటే బీజమైనటువంటిది ఏమిటంటే ఆర్ష సంప్రదాయం. అందువల్ల ఈ సనాతన ధర్మంలో జాతకర్మ అనేటువంటిది పుట్టిన వెంటనే చేయవలసిన ప్రక్రియ. అదేం పెద్ద కష్టంతో కూడింది కాదు. అక్కడ నామనిర్దేశం చేయాలి. దాన్ని నామకరణం దగ్గర వాళ్ళు బహిర్గతం చెయ్యాలి అక్కడ. పోనీ అప్పుడు చేయలేదండి, 10వ రోజు చేయలేదు, అదే పుట్టిన వెంటనే చేయలేదు, 11వ రోజో 21వ రోజో నామకరణ చేసినప్పుడు జాతకర్మ చేసి చేయొచ్చు. ఎందుకంటే ఎలాగా వాడు బాలుడే, ఆవిడ కూడా సూతికే, ఎలాగా బాలింతరాలే కదా, 21 రోజులైనా బాలింతరాలే కదా, అప్పుడైనా కానీ చేయొచ్చు. ఇంకా స్తన్యం ఇస్తుంది కాబట్టి 12 ఏళ్ళలో 16 ఏళ్ళలో 32 ఏళ్ళలో వచ్చిన తర్వాత మాతృత్సంగా ఆరుహ్య దక్షిణస్థానకు ప్రతిధాప్య అంటే అప్పుడేమి ఇస్తారు? అప్పుడు స్తన్యం ఇవ్వాలంటే 25 ఏళ్ల వాడికి ఆ సూత్రం అక్కడ వర్తిస్తుందా? ఆ పని అక్కడ చేయగలుగుతారా? కాదు. కాబట్టి అక్కడ మంత్రం ఉంది, స్తన్యం ఇవ్వమన్నారు, ప్రక్రియ చెయ్యాలి. ఆ సమయం అప్పుడు అది వాడికి అమృతం అవుతుందన్నమాట. ఆ పిల్లవాడికి అది కనీసం 11వ రోజైనా చెయ్యాలి. సరే, అప్పుడు చేయట్లేదు. తర్వాత నామకరణ చేస్తున్నారు, ఏదో పేరు పెడుతున్నారు కాబట్టి పేరు పెట్టి పిలుస్తున్నారు, అన్నప్రాసన చేస్తున్నారు, తింటున్నాడు కాబట్టి పెద్దవాడు అయ్యాడు. ఉపనయన కాలం వచ్చింది. ఉపనయన కాలం వచ్చేసరికి మళ్ళీ అక్కడ జాతకర్మ, నామకరణ, అన్నప్రాసన మళ్ళీ 3 చేస్తున్నారు. దేనికి? ఇది ఒకసారి ప్రశ్నించుకోవాలి. అక్కడ ఏం చెప్తున్నారు? తత్తత్కాలేషు నవహితాని తేషాం తత్తత్కాల కర్మాతీతాద్యో దోష సమజనితోష పరిహారార్థం చెప్పేస్తున్నారు. ప్రాయశ్చిత్తం చేస్తున్నారు. ప్రాయశ్చిత్తము అంటే అర్థం ఏమిటి? ప్రాయశ్చిత్తంతో కర్మ సిద్ధిస్తోంది. ప్రాయశ్చిత్తం చేసిన తర్వాత మళ్ళీ ఆ కర్మ చేయమని చెప్పలేదు. ఆ సమయంలో ఈ కర్మ చేయలేదు కాబట్టి ఇప్పుడు ఈ కర్మ చేస్తున్నారు. కాబట్టి దానికి ఇప్పుడు ప్రాయశ్చిత్తం చేస్తున్నారు. ప్రాయశ్చిత్తం చేశారు, అయిపోయింది. జాతకర్మ అప్పుడు చేయలేదు, ఇప్పుడు ప్రాయశ్చిత్తం చేశారు. నామకరణ అన్నప్రాసనలేమో అప్పుడు చేశారు, మళ్ళీ ఉపనయనం అప్పుడు కూడా చేస్తున్నారు. దీన్ని ఏమన్నారంటే సిద్ధ సాధనం అన్నారు. సిద్ధించిన దాన్ని సాధిస్తే శాస్త్రం దోషము అని చెప్తుంది. అది సిద్ధించిన దాన్ని మళ్ళీ సాధించకూడదు, దానికి ప్రక్రియ చేయకూడదు. అందువల్ల నామకరణ అన్నప్రాసన చెయ్యకపోతే ఇప్పుడు చేయాలి, అప్పుడు చేశారు. జాతకర్మ అప్పుడు చెయ్యలేదు, ఇప్పుడు ప్రాయశ్చిత్తం చేస్తున్నారు. ఇది ఒక విషయం బాగా ఆలోచించవలసింది. దీన్ని మార్చుకునేటువంటి అవసరం ఉంది అని మేము భావిస్తున్నాం. అలాగే తౌడు ఆవాలు రాయకపోతే ఉపనయనం జరగనట్టుగా లెక్క. తౌడు ఆవాలు రాస్తారు, ఫలీకరణ హోమం చేస్తున్నారు. అసలు ఏమిటండి ఫలీకరణ హోమం అంటే? సంస్కారాల్లో ఉందా? ముందర ప్రశ్నించుకోవాలి. ఫలీకరణ హోమం అంటే ఏమిటి? అక్కడ మనం సంకల్పం ఏం చెప్తున్నాం? ఉపనయనంలో చేస్తున్నాం, సంకల్పంలో మార్పు ఉంటుందా? పోనీ ఉపనయనం చేస్తున్నాం కదా, 15 ఏళ్ళో 16 ఏళ్ళో 12 ఏళ్ళో 8 ఏళ్ళో 25 ఏళ్ళో, ఏదో పిల్లవాడు మాత్రం కాదు, బాలుడు కాదు, సూతిక కాదు. అప్పుడు ఫలించాలి. 12 ఏళ్ళు వచ్చిన వాడికి ఉపనయనం చేస్తే వాడు బాలుడు ఎలా అవుతున్నాడు? వాడు చిన్నపిల్లవాడు, మరి ఆవిడ సూతిక అవుతుంది కాదు కదా. అంచేత ఫలీకరణ హోమం అంటే అర్థం ఏమిటి అంటే అది సంస్కారాల్లోకి రాదు, అది ఆభిచారికము అన్నారు దాన్ని. ఆభిచారిక హోమం సంకల్పంలోనే ఉందిగా, చండాలాది పిశాచేభ్య రక్షణార్థం. ఎందుకంటే అప్పుడే పుట్టినటువంటి పిల్లవాడు కాబట్టి సూతికా గృహంలో ఆ పిశాచాదులు కాసు కూర్చుంటాయట పట్టుకుపోవడానికి. అందువల్ల ఇది ఒక్కసారి చేయమనలేదు, 10 రోజులు చేయమన్నారు. పుట్టినప్పటి నుంచి సూతకం అయ్యేంత వరకు సూతికా గృహంలో చేయవలసినటువంటి విధానం ఫలీకరణ హోమం అనేటువంటిది. ఇది కూడా కొంచెం ఆలోచించవలసిన విషయం. తర్వాత అంకురార్పణ విషయానికి వస్తే, అసలు అంకురార్పణ అనేటువంటిది ఆపస్తంభ మహర్షి చెప్పింది కాదు, బోధాయన మహర్షి చెప్పింది. కాబట్టి అనుక్త మంజుతో గ్రాహ్యం అని పెద్దలు చెప్పారు. కాబట్టి ఒక మహర్షి చెప్పనటువంటిది ఇంకొక మహర్షి చెప్పినటువంటి ఆ మతం నుంచి మనం తీసుకుని మనం ఆ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం. అయితే ఇక్కడ ఆయన ఏం చెప్పాడు? ఆశ సత్యకాలం చెబుతూ ఏ రోజు ఉపనయనమో ఆ రోజు చేస్తున్నాం, ఏ రోజు వివాహమో ఆ రోజు అంకురార్పణ చేస్తున్నాం.
కానీ ఆయన సజ్జస్కాలము అంటే బోధాయన మహర్షి ఏం చెప్పాడంటే ఎప్పుడెప్పుడు ఏ ఏ కర్మలకి అంకురార్పణ అవసరమైనటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో అది సజ్జస్కాలం అంటే ఆ పైన త్రిరాత్రం కార్యక్రమాలు పూర్తి చేసి అవసరం లేని ఫలీకరణ హోమం చేసి సూతిక కానటువంటి వాడికి జాతకర్మ చేసి వాడికి తర్వాత పెట్టినటువంటి పేరు మళ్ళీ నామకరణం పెట్టి మళ్ళీ వాడికి అన్నప్రాసన భోజనం పెట్టి ఎన్ని కార్యక్రమాలు అయ్యేసరికి ఏమవుతుంది ఉపనయనం దగ్గరికి వచ్చేటప్పటికి లేకపోతే ఉపనయనం దగ్గరికి వచ్చాడు సుముహూర్తం దాటిపోతుంది. ఇంత కష్టపడితే మాత్రం సుముహూర్తం దాటిపోతుంది. అదే సుముహూర్తం అంటే ఏమనుకుంటున్నాం మనం జీలకర్ర బెల్లం పెట్టేయడమే కదా ముందర పెట్టించేద్దామని మనం నిర్ణయం చేసుకుని ఆ సమయానికి ముందర పెట్టించేస్తున్నాం, తర్వాత మిగతావి నడిపిస్తున్నాం. సుముహూర్తం అంటే ఏమిటి అక్కడ స్పష్టంగా దాంట్లోనే ఉంది సూత్రంలో అనుక్రమణికలో చెప్పారు. తత సుముహూర్తే ఆత్మన సమీపమానగతి సుప్రజాగతి కర్ణే జపతి అన్నారు. ఉపనయనంలో సుముహూర్తము అంటే ఆచార్య సమీపానికి తీసుకొచ్చి ఆత్మన సమీపమానగతి సుప్రజ అనేటువంటి మంత్రాన్ని బ్రహ్మోపదేశము అన్నారు. అది జరగాలంటే దానికి ముందర హస్తగ్రహణం ఇత్యాది హస్తగ్రహణం లాంటి కార్యక్రమాలు జరిగి ఉండాలి ముందర. అలాగే వివాహంలో సుముహూర్తం అనేటప్పటికీ స్వయం దృష్ట్యా తృతీయాంజపేతు చతుర్థ్యాసమీక్షేత అన్నారు. అక్కడ కూడా జీలకర్ర బెల్లం పెట్టేస్తారు. జీలకర్ర బెల్లం పెట్టడం అనేటువంటిది లౌకికంగా ఒక కర్మే, కానీ సూత్రంలో చెప్పబడినటువంటిది ఏదైతే ఉందో అది సుముహూర్తంలో దాటిపోకుండా ఉండే ప్రయత్నం మనం చేయాలి. అలా చెయ్యాలి అంటే వెనకాల చేసేటువంటి సంస్కారాలన్నీ కూడా ఒకసారి విచారణ చెయ్యాలి, అంకురార్పణ చెయ్యాలి. ముందు రోజు చేస్తారు, చక్కగా ఉపనయనం చేసే రోజున చౌలం చేస్తారు, చేసిన తర్వాత ఉపనయనం చేస్తారు. ఇంకా అంత పూర్వం కార్యక్రమాలు అక్కర్లేదు. ఇంకా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, నాంది శ్రాద్ధం, దాని తర్వాత అంకురార్పణ ఇవన్నీ పూర్వైద్యం అయిపోతాయి. మరుసటి రోజు విఘ్నేశ్వర పూజ చేస్తారు, ఆభ్యుదయం కర్మల పుణ్యాహవచనం చేస్తారు, రక్షాబంధనం చేస్తారు. మళ్ళీ ఇదే శుద్ధి పుణ్యాహవచనం, స్వస్తి పుణ్యాహవచనం ముందర, శుద్ధి పుణ్యాహవచనం మరుసటి రోజు చేస్తారు, కార్యక్రమం చేస్తారు. హాయిగా చేసుకోవచ్చు కార్యక్రమం, ఆలస్యం లేకుండా సుముహూర్తానికి అయ్యేటట్టుగా చూసుకోవచ్చు అనమాట. అంచేత ఈ ప్రకారంగా మరి ఇలా చూసుకుంటూ పోతే వేదవ్రతాలు ఒకటి లోపిస్తున్నాయి. వేదవ్రతాలు అధ్యయనం చేయట్లేదు కాబట్టి వేదవ్రతాలు చేయట్లేదండి అంటున్నారు. అప్పుడు సంస్కారాలు లోపిస్తున్నాయి. ఈ రకంగా అవి కూడా చూసుకుని ఇవి తగ్గించుకున్నట్లయితే సరైనటువంటి వేదవ్రతాలతో సహా చతుర్దశ కర్మలు, పంచదశ కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నడిపించుకుంటూ ఉండొచ్చు, వాటికి అవకాశం ఉంటుందన్నమాట. ఇలాగా ప్రాప్తే నిమిత్త ఉత్తరాం యజుర్జపేత్, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడ నిమిత్తం ప్రాప్తమైతే వెనకాల చెప్పబడినటువంటి మంత్రాన్ని చెప్పండి అంటున్నారు. అక్కడ జీవాగమృతంతే అనే మంత్రం చెప్తున్నాం. రోదనం వినిపిస్తే అక్కడ ఈ మంత్రం చెప్పండి అంటున్నారు. అది ప్రాప్త నిమిత్తం అయితే అంటే అర్థం. ఇవాళ ఏడ్చేటువంటి వాళ్ళు ఎవరు? ఏడవడానికి అక్కడ ఏమన్నా అప్పగింతల సమయమా? ఆ సమయం అప్పగింతల సమయం కాదు. అప్పగింతల సమయం అయినప్పటికీ కూడా ఇదివరకు ఏదో ఏడిచేవారు. అయ్యో ఎక్కడికో వెళ్ళిపోతున్నాను, పుట్టింటిని వదిలేసిన ఏడిచేది. అయ్యో ఎక్కడికో వెళ్ళిపోతుంది మా పిల్ల అని చెప్పి ఇదివరకు ఏడిచేది. ఇవాళ ఎక్కడికో వెళ్ళిపోతుంటే స్వతంత్రం వస్తుందని ఆనందంగా ఫీల్ అవుతుంది. ఎక్కడికో పంపిస్తున్నాము అంటే రిమోట్ కంట్రోల్ ఇక్కడ ఉంటుంది కదా అని చెప్పి వీళ్ళు కూడా, అంటే అందరినీ నేను అనట్లేదు, మీరు చప్పట్లు కొట్టారంటే నిందించినట్టు వస్తుంది. మీకు నచ్చితే ఈ మాట పర్వాలేదు. కాకపోతే ఏమిటంటే అందరినీ అనట్లేదు. కొంతమంది ఉన్నారు పెళ్లి చేసిన తర్వాత రిమోట్ కంట్రోల్ ఇక్కడే ఉంటుంది, పర్వాలేదులే వాడి సంగతి తర్వాత చూద్దాం అనే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఇవాళ అప్పగింతలప్పుడు ఎప్పుడు గమ్మున పంపిస్తామా అనే పరిస్థితిలో ఉన్నారు తప్ప అప్పగింతలు ఇచ్చేటప్పుడు అయ్యో ఎక్కడికో వెళుతోంది అని బాధపడి దూరం అయిపోతుంది అనే పరిస్థితిలో లేదు, దూరంగా లేదు, దగ్గరే ఉంటున్నారు. కొందరు ఆ రకంగా ఉన్నారు. వాటిని అర్థం చేసుకోవాలి. సంస్కారాలని వాళ్ళు కూడా అర్థం చేసుకుని చక్కగా సంస్కారం చేశామంటే వాళ్ళు నిలబడాలి, ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండాలి, వాళ్ళు అభివృద్ధి చెందాలి అనేటువంటిది వాళ్ళు కూడా అర్థం చేసుకోవడం కోసం చెప్తున్నాం. ఇక్కడ ప్రాప్త నిమిత్తం కానప్పుడు జీవాగమృతంతి మంత్రం ఎలా చెప్తారు? చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు అలాగా. కానీ అక్కడ ఉన్నది ఏమిటంటే పూర్వం అపాలా వృత్తాంతం తెలుసు కాబట్టి అపాల అనేటువంటి ఆవిడ శ్వేతస్వెత్రంతో బాధపడుతూ ఉంటే ఆ ఇంద్రుడికి సోమరసం సమర్పించడం ద్వారాగా ఆయన ఇంద్రలో ఆకాశంలో ప్రయాణం చేసి వెళుతుంటే ఆయనకి ఈ సోమరసం అందింది. నలపడానికి ఏమీ లేకపోతే నూరడానికి రాయిపోతే పళ్ళతోటి నూరింది ఆవిడ. నూరి ఆ రసాన్ని ఇంద్రుని ప్రార్థించి సమర్పించింది. ఖేనసహ ఖేరథ
హే యుగస్య శచీపతే అపాలామింద్ర త్రిపూర్త్యకరత్ సూర్యవర్చసం. 3 సార్లు ఆయన అమృతాన్ని చిలకరించాట. ఆ రథం మీద వెళుతూనే దాంట్లోంచి రంధ్రంలోంచి అమృతాన్ని చిలకరిస్తే సువర్ణమయమైనటువంటి రథం అయింది. ఆయన సంతోషించి అప్పుడు సూర్యవర్చస్సు వచ్చిందిట ఆవిడికి. ఈ రోగం పోయి, అమ్మా ఏం కావాలి నీకు కోరుకో అంటే, ఇంతకంటే ఏం కావాలయ్యా, చక్కటి శరీరాన్ని ఇచ్చావు, దీంతో నేను చాలా బాధలు పడుతున్నాను, నాకు సూర్యవర్చస్సుని ఇచ్చావు, అయినా నువ్వు అడిగావు కాబట్టి కోరుతున్నాను. ఇటువంటి దుర్దశ ఏ స్త్రీకి కూడా పట్టకుండా ఉండాలి, వివాహం చేసుకునేటువంటి ఏ స్త్రీకి కూడా ఇటువంటి దుర్దశ పట్టకుండా నువ్వు వరం ఇవ్వు అని అందరి కోసం అపాల అనేటువంటి ఆవిడ ఇంద్రుని ప్రార్థించింది. పూర్వం ఆ గాథ తెలుసు కాబట్టి ఇవాళ మా పిల్లలు ఇలాగ ఆడపిల్లలు సుఖంగా ఉంటున్నారంటే ఆవిడ చేసిన తపస్సు కదా అని పెద్దలు కళ్ళమని నీళ్లు పెట్టుకున్నారు. ఆవిడని తెలిసి, ఆవిడ స్మరించి, అందువల్ల అక్కడ ఆ మంత్రం చెప్పమన్నారు. లౌకికంగా ఎక్కడ పిల్లవాడి ఏడుపు వినిపించిన ఆ సమయంలో చెప్పమన్నారు, అశుభంగా భావించి. అంతే తప్ప అవసరం లేని చోట చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఇది కూడా ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి. ఇవన్నీ తెలియాలి అంటే మొట్టమొదట మనం చెప్పుకునే కొద్దీ పెంచుకునే కొద్దీ వెళ్ళిపోతుంది. ఇవాళ గ్రహణ సమయం కూడాను ఎక్కువ సమయం తీసుకోకూడదు. అయినా కానీ చక్కగా ఆసక్తిగా ఉన్నారు. ఇదేదో పాండిత్య ప్రకర్ష కోసం చెప్పట్లేదు, ఆసక్తిగా తెలుసుకుంటున్నారు కాబట్టి మనం చర్చ చేస్తున్నాము అని నేను భావిస్తున్నాను. అందువల్ల కొంచెం మనం తగ్గించుకుందాం. కానీ ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇవన్నీ తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా పురోహితులు అనుక్రమణిక ఒక్కటి చదవడం కాకుండా సంస్కృత అధ్యయనం అనేటువంటిది చేయండి. సంస్కృత పరిజ్ఞానాన్ని సంపాదించుకోవాలి, మీరు నేర్చుకోవాలి. తర్వాత అదిగో అలాంటి పిల్లలకి నేర్పాలి. శబ్దమంజరి ధాతువులు, ఎక్కువ ధాతువులు అక్కర్లేదు కూడా. లోక వ్యవహారంలో ఉండేటువంటి 20 ధాతువులు అన్ని 10 లకారాలు అక్కర్లేదు. లట్లోట్ లంగ్ విధిలింగ్ 4 లకారాల్లో చెప్పుకుంటే చక్కగా సంస్కృతంలో మనకి వ్యవహారం తెలిసిపోతుంది. ఆ సూత్రానికి అర్థం ఏమిటి అనేటువంటిది మనకి తెలుస్తుంది. తర్వాత ఒకవేళ తెలియకపోయినా హరదత్త భాష్యం అని, ఈ రకంగా ఇంకా కొన్ని భాష్యాలు ఉన్నాయి, స్మార్త పరిభాష అని, ఇలాగా అవి గ్రంథాలు చూసుకున్నప్పటికీ కూడా మనకి స్వతంత్రంగా అర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సొంతంగా మనం చూసుకున్నా అవగతం అవుతాయన్నమాట. అంచేత సంస్కృత పరిజ్ఞానం అనేటువంటిది చాలా అవసరము, మంత్రభాగం అవసరము. వాటితో పాటు భాష్యం, సూత్ర భాష్యం, హరదత్తాచార్యులు వారు ఆపస్తంభ సూత్రాలకు భాష్యం రాశారు. అలాగే ఏకాగ్నికాండకి భాష్యం రాశారు. అది పాఠక్రమంలో పెట్టుకుని ఇవాళ అమలాపురంలో ఆపస్తంభ పురోహిత పరిషత్ అనేటువంటిది 2001వ సంవత్సరంలో మరి ఇక్కడ ఏర్పాటు చేసి ఈ పరిషత్తు వారు ఎంతోమందిని ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఎంతోమందిని తయారు చేస్తూ వస్తున్నారు. చాలామంది ఇక్కడ తయారయ్యారు, ఎంతోమంది ఇక్కడ ఉత్తీర్ణులయ్యారు. ఎక్కడో చదువుకుని వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ పట్టా పొంది వాళ్ళు పురోహితులుగా లోకంలో ఉత్తీర్ణతని సంపాదించి పేరు సంపాదిస్తున్నారు. కాబట్టి ఇటువంటి చోట సంస్కృతాన్ని కూడా ప్రధానంగా పెట్టి వాళ్ళకి అధ్యాపనం చేయించవలసిందిగా, వాళ్ళని సంస్కృతంలో కూడా చెప్పవలసిందిగా, తయారు చేయవలసిందిగా సభవారిని కోరుతున్నాం. అలాగే పరిషత్తు అన్నారు, పురోహిత పరిషత్ అని పెట్టారు. పరిషత్ అనేటువంటిది చాలా గొప్ప పదం. 2 ముక్కలు చెప్పుకుని ముగిద్దాం, ఎందుకంటే గుర్తొచ్చింది. లోకంలో పరిషత్ ప్రాయశ్చిత్తం కరిష్యే అందరూ చేస్తున్నారు కదండి. వెంటనే ఏం చెప్తున్నాం మనం? శ్లోకం చెప్పేస్తున్నాం, భో బ్రాహ్మణ భగవత్పాదమూలి అంటున్నాం. పరిషత్ ప్రాయశ్చిత్తం కరిష్యన్నాడు పరిషత్తు యొక్క ప్రకరణంలో వెళ్ళాలి. కానీ ఇక్కడ బ్రాహ్మణానుజ్ఞ రూపంలో వెళుతోంది. పరిషత్తు అంటే ధర్మశాస్త్రంలో చెప్పారు, ఋగ్వేదవిత్ యజుర్విచ్చ సామవేద విదేవచ త్రియవరా పరిషజ్ఞేయ ధర్మ సంశయ నిర్ణయే అన్నారు. ఏదైనా ఒక ధర్మ విషయం సంశయం కలిగినప్పుడు దాన్ని నిర్ణయం చేయవలసి కనుక వచ్చినట్లయితే ఒక ఋగ్వేది, ఒక యజుర్వేది, ఒక సామవేది, విధాత అనువాదకుడు, విధాయకుడు, ఈ రకంగా 5గురితో కూర్చున్నటువంటి సభని పరిషత్తు అన్నారు. దీన్ని త్రియవరా పరిషత్ అన్నారు. అప్పుడు మాత్రమే పరిషత్ అనేటువంటి పదం ఉపయోగించాలట. అవ్రతానాం అపంత్రాణం జాతిమాత్రోపజీవినాం సహస్రశ సమేతానాం పరిషత్వం నవిద్యతే అని ధర్మశాస్త్రం చెప్తోంది. ఏ వ్రతాదులు లేనటువంటి వాళ్ళు, ఏ మంత్ర పురస్సరణ లేనటువంటి వాళ్ళు, వేదం అధ్యయనం చేయనటువంటి వాళ్ళు, జాతిమాత్రోపజీవినాం కేవలం బ్రాహ్మణి జన్మ మాత్రమే ఎత్తామని చెప్పుకునేటువంటి వాళ్ళు వేల కొలది ఉన్నా అది పరిషత్తు కానేరదు అని ధర్మశాస్త్రం చెప్తోందంటే
మనం ఆ యోగ్యతని సంపాదించడానికి మనకి సూచిస్తోందనమాట, హెచ్చరిస్తోంది ధర్మం మనల్ని. ఆ యోగ్యతని మీరు సంపాదించండి అని. అది కూడా పట్టించుకోకుండా మనం ఇక్కడ పరిషత్ అని పదం చెప్తే మాత్రం తప్పేముందిలే అని అనుకున్నట్లయితే దానికి కూడా చెప్పారు, అజ్ఞానాత్, ఒకవేళ తెలియకపోయినా, ఎదివా మౌర్ఖ్యాత్, లేదు అది అక్కడ ఉన్నది మనం ఎందుకు చెప్పాలి, ధర్మశాస్త్రంలో చెప్తే మనం చెప్పాలా అనే మూర్ఖత్వంతో కనుక పరిషత్వం ప్రకల్పయేత్, దీది పరిషత్తు అని ఎవరైతే కల్పిస్తాడో తత్పాపం శతధా భుంత్వా, పరిషత్తు కాని చోట పరిషత్తు అని పెడితే ఎంత పాపం వస్తుందో దానికి 100 రెట్లు పాపం తద్వక్తృన్ అధిగచ్చతి, ఈ రకంగా మూర్ఖంగా చెప్పినటువంటి వాడిని ఆశ్రయిస్తుంది అని ఈ రకంగా చెప్తున్నారు. కాబట్టి పరిషత్ అనేటువంటి చోట బ్రాహ్మణానుజ్ఞ అనేటువంటి దాన్ని పెట్టుకుని, బ్రాహ్మణానుజ్ఞకు కూడా పరిభాషలో చెప్తారు, వేదవిదో బ్రాహ్మణాన్, వేదవిద శ్రోత్రియాన్ బ్రాహ్మణాన్ ఆహూయ తాన్ ప్రాంగుఖాన్ ఉదంగుఖాన్ వా ఉపవేశ్య తైరభ్యర్థిత కర్మ కుర్వీత అని చెప్పారు. వేదవేత్తలైనటువంటి బ్రాహ్మణుల్ని ఆహ్వానం చేసి ప్రాంగుఖంగా కానీ ఉదర్ముఖంగా కానీ వారిని కూర్చోబెట్టి వారిని అభ్యర్థించి వారి అనుజ్ఞ పొంది అప్పుడు కర్మ ప్రారంభించాలి అని చెప్తున్నారు. ఇది బ్రాహ్మణానుజ్ఞ. అంచేతే ఆభ్యుదయకం అన్నారు. ఆభ్యుదయకం అంటే వాళ్ళందరినీ, అటువంటి వాళ్ళని కేకేసి భోజనం పెట్టి చేసేటువంటి పుణ్యాహవాచనం ఏదైతే ఉందో ఆభ్యుదయకం పుణ్యాహవాచనం అన్నారు. శుద్ధ్యర్థం, వృద్ధ్యర్థం, శాంత్యర్థం, అభ్యుదయార్థం చ అన్నిటికీ మనం చెప్తున్నాం కదా, 3 రకాలుగా ఉంది అక్కడ. శుద్ధ్యర్థం అంటే శుద్ధి పుణ్యాహవాచనం. ఎప్పుడైతే మనం శుద్ధి చేసుకోవలసి వచ్చిందో, శరీర శుద్ధి, గృహశుద్ధి, ఇలా శుద్ధి చేయవలసి వచ్చినప్పుడు చేసేదాన్ని శుద్ధి పుణ్యాహవాచనం. వృద్ధ్యర్థం, శాంత్యర్థం. వృద్ధి అంటే నాంది దేవత, అంటే ఉపనయనము, వివాహము ఇలాంటి వాటి చోట వృద్ధి అంటే పితృదేవత ఆహ్వానం చేస్తాం. శాంతులు అంటే శాంతిక పౌష్టిక కర్మలు కొన్ని ఉన్నాయి. ఆ శాంతులు చేసినప్పుడు కూడా నాంది దేవత ఆహ్వానం చేయాలి. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే 32 కోష్ఠాలతో కూడినటువంటి మండలాన్ని వేసి, 32 కోష్ఠాత్మకమైన మండలాన్ని వేసి, తిస్రస్తిస్రో రేఖా లిఖిత్వా కోష్ఠానికారజేత్తత్ర 32 సంఖ్యయానితు, 32 కోష్ఠాలతోటి మండలం వేసి అక్కడ స్వస్తికం వేసి దాని మీద ఆవాహన చేసి కలసలు పెట్టి పుణ్యాహవచనం చేయాలి. దీన్ని స్వస్తి పుణ్యాహవాచనం అన్నారు. రెండవది ఆభ్యుదయకం పుణ్యాహవాచనం, అదే కర్మణ పుణ్యాహవాచనం. ఇలా బ్రాహ్మణానుజ్ఞ పొంది సంస్కారాల్లో ప్రతి చోట కూడా పుణ్యాహవాచనం చేస్తున్నాం. ఇటువంటి పుణ్యాహవచనం ఆభ్యుదయకం పుణ్యాహవాచనం ఉన్నారు. వీటి యొక్క తారతమ్యాలు తెలుసుకోవడం, పరిషత్ అనేటువంటి దాని యొక్క నిర్వచనాన్ని మనం పూర్తిగా తెలుసుకోవాలి. పురోహితులు అనేటువంటి పదం బాగా అప్పుడు సార్థకం అవుతుంది. పురోహితులు అనేటువంటిది చాలా గొప్ప పదం. సగుంసితం మే బ్రహ్మ సగుంసితం వీర్యాహంబలం సగుంసితం క్షత్రం మే జిష్ణుయస్యాహమస్మి పురోహిత. స్వాధ్యాయ బ్రాహ్మణంలో వేదంలో చెప్తున్నారు. వీర్యము బలము. వీర్యము అంటే ఇంద్రియ నిగ్రహం. మా ఇంద్రియ నిగ్రహం, మా బ్రాహ్మణ్యం ఏదైతే ఉన్నదో ఈ బ్రాహ్మణ్యం శాస్త్రీయ విధానంతో తయారు చేయబడినటువంటి బ్రాహ్మణ్యము. మాకు ఉన్నటువంటి ఇంద్రియ నిగ్రహం ఏదైతే ఉందో, మేము మమ్మల్ని ఆశ్రయించినటువంటి ప్రభువులు, మేము శ్రేయస్సు కోరేటువంటి ప్రభువులు ఎవరైతే ఉన్నారో వారికి జయేచ్ఛ కలిగేటట్టుగా వారి బలానికి మా ఇంద్రియ బలాన్ని తోడు చేసి వారి యొక్క జయాన్ని మేము కోరుతున్నాము. అంటే లోకంలో ఒక మాట చెప్తారు, ఎక్కడైనా వాడిదే పై చేయిరా అంటారు. అలా ఉండాలట బ్రాహ్మణ అనేటువంటి వాడి యొక్క మంత్రాన్ని, వాడి యొక్క ఇంద్రియ పాటవాన్ని, వాడి యొక్క బలాన్ని కూడా ప్రభువులకి ధారాదత్తం చేసి వీళ్ళిద్దరూ కలిపి బ్రహ్మక్షత్రము అన్నారు. వీళ్ళిద్దరూ కూడా దేశక్షేమాన్ని కాంక్షించాలి అని. ఇవాళ ప్రజాస్వామ్యం కాబట్టి ప్రజలే ప్రభువులు కాబట్టి ప్రజల అందరి యొక్క క్షేమాన్ని కోరేటువంటి వాడు ఎవరు అంటే పురోహితుడు. పురహాహితం ఇచ్చంతీతి పురోహిత అన్నారు. కేవలం మనకు డబ్బిచ్చే యజమాని యొక్క శ్రేయస్సే కాదు, ప్రజల యొక్క హితాన్ని కోరేటువంటి వాడు. ముందరగా ప్రజలకు ఏదో వస్తుంది, ఉపద్రవం రాబోతోంది, దాని నుంచి రక్షించాలి. మనల్ని ఆశ్రయించినటువంటి యజమాని, అలాగే ప్రభువులు, దేశాన్ని పాలించేటువంటి ప్రభువులు. పూర్వం ప్రభువులు కూడా బ్రాహ్మణులను ఆశ్రయించేవారు, కానీ ఇవాళ ప్రభువులు బ్రాహ్మణులను ఆశ్రయించట్లేదు. వాళ్ళకు కూడా అవకాశం ఉన్నవాళ్ళు కొంత ఈ మధ్యన బ్రాహ్మణులు, వేద పండితులు కూడా రాజకీయంగా చాలా మంచి స్థానాలు సంపాదించారు. కాబట్టి నిన్న మొన్న ఈ ప్రాంతంలో ఒక ఆయన సంపాదించారు. ఆకెళ్ళ
బుజ్జి గారు వారికి శుభాభినందనలు ఈ సభ నుంచి తెలియజేస్తూ, వారు రాజకీయంగా కూడా మంచి స్థానాన్ని సంపాదిస్తున్నారు కాబట్టి పురోహితుడి యొక్క విశిష్టతని వారు ఆ ప్రభువులకు కూడా తెలియజేసి, ఖచ్చితమైనటువంటి శాస్త్రం తెలిసిన పురోహితులు మీరు పెట్టుకుని దేశక్షేమాన్ని కాంక్షించాలండి. బ్రాహ్మణ యొక్క తేజస్సుని, వీర్యాన్ని మీరు, వీర్యం అంటే పరాక్రమం, మంత్రబలం, ఇంద్రియ బలం, దాన్ని మీరు పొంది మీరు దేశాన్ని చక్కగా సుభిక్షంగా పరిపాలించాలి అని వాళ్ళందరికీ కూడా చెప్పాలి. ఇదే పురోహితుడు అంటేనటువంటి అర్థం. శంకరాచార్యుల వారు కలియుగంలో పురోహితులు మారిపోతారట. నిజానికి మాట చెప్తే బాధపడతారు, కానీ నేను చెప్పే మాట కాదు, శంకరుల వారు చెప్పారు. ఇది అందరూ కూడా తెలుసుకుని ఆ మార్గంలో వెళ్ళకుండా ఉండాలని కోరడం కోసం నేను చెప్తున్నాను. వారు చెప్తారు ఒక మాట, పౌరోహిత్యం రజని చరితం గ్రామణీత్వం నియోగ మాఠాపత్యం హ్యమృతవచనం సాక్షివాద పరాన్నం బ్రహ్మద్వేష ఖలజనరతి బ్రహ్మద్వేష ఖలజనరతి ప్రాణినాం నిర్దయత్వం మాభూదేవం మమ పశుపతే జన్మ జన్మాంతరేషు అని ఆ ఈశ్వరుని ప్రార్థిస్తున్నారు. ఎవరు? శంకరుల వారు. ఆయనకి ఏం అటువంటి పరిస్థితి లేదండి. ఆయన ఏది రాసినా మనల్ని ప్రార్థించమనే మనకి నేర్పుతున్నారు. ఆయన ఇలా ప్రార్థించండి. ఎటువంటి పౌరోహిత్యం రాకూడదని కోరుకోవాలి. స్వార్థంతో ఉండేటువంటి పౌరోహిత్యం, హితం కోరనటువంటి పౌరోహిత్యం, పురీషము, హింసా తస్కరం, రోషము అనేటువంటి పదాలతో కూడినటువంటి పౌరోహిత్యం ఏదైతే ఉందో దాన్ని మాత్రం ఆశ్రయించకండి. అలాంటి పౌరోహిత్య స్థానాన్ని నాకు మాత్రం ఏ జన్మలోనూ కూడా నువ్వు ఇవ్వద్దు అని ఈశ్వరుణ్ణి ప్రార్థించమని మనకు చెప్తున్నారు. అలాగే రజని చరితం, రాత్రిపూట తిరగడం, ఏదో తప్పుడు పనులు చేయడానికో, స్త్రీల కోసం తిరిగేవాడు ఉంటాడు, స్మగ్లింగ్ చేయడానికి తిరిగేవాడు ఉంటాడు. అలాంటి వాళ్ళందరూ కూడా రాత్రిపూట మీటింగులు పెట్టుకుంటారు. అలాగా అటువంటి జన్మను నాకు ఇవ్వద్దు. గ్రామణీత్వం, గ్రామాధిపత్యాలు ఇవ్వద్దు. నియోగ, ఎవరి చేతి కింద పడితే వాడి చేతి కింద, దైవాన్ని, లోకాన్ని, వేదాన్ని దూషించేటువంటి వాడి చేతి కింద నియోగించడం అనేటువంటి స్థానాన్ని నాకు ఇవ్వద్దు. మాఠాపత్యం, మఠాధిపత్యం నాకు ఇవ్వద్దు. అనృతవచనం, అబద్ధాలకు మాట్లాడేటువంటి జన్మనివ్వద్దు. సాక్షివాద, కూట సాక్ష్యాలు చెప్పేటువంటి వాళ్ళు ఉంటారు కోర్టు దగ్గర, అటువంటి జన్మని నాకు ఇవ్వద్దు. పరాన్నం, ఎక్కడ పడితే అక్కడ ఈ పూటకి గడిపేసుకుని భోజనం చేసి కడుపు నింపుకున్నాం అనేటువంటి ధైర్యమైనటువంటి జీవితాన్ని మాత్రం జన్మని నాకు ఇవ్వద్దు. సాక్ష్యం. బ్రహ్మద్వేష, బ్రాహ్మణుల్ని ద్వేషించడం, వేదాన్ని నిందించడం, అటువంటి జన్మ కనుక ఏదైనా రాసి పెట్టున్నట్టయితే బ్రహ్మగారు నుదుటిన దాన్ని చెరిపేసే, దాన్ని కూడా నాకు ఇవ్వద్దు. ఖలజనరతి, దుర్మార్గులతోటి సహవాసం అనేటువంటిది చేసే అవకాశాన్ని, అటువంటి జన్మని నాకు ఇవ్వద్దు. నిర్దయత్వం, ప్రాణినాం నిర్దయత్వం, సమస్త ప్రాణుల్లో ఉండేటువంటిది ఆత్మే, నేనే ఉన్నాను. ఆయన ఒకటే చెప్తున్నారు, యస్తు సర్వాణి భూతాని ఆత్మైవాభూద్విజానత తత్రకో మోహక శోక ఏకత్వమనుపశ్యత అన్నారు. సమస్త ప్రాణుల్లో ఉండేటువంటిది ఆత్మ అనేటువంటిది నేను ఏదైతే అనుకుంటా ఆ నేనే అంతటా ఉంది అని ఎవడైతే తెలుసుకునే స్థితికి వస్తాడో వాడికి శోకము, మోహము ఎక్కడా కలగవు, కనిపించవు. కాబట్టి ప్రాణులు యందు దయ అనేటువంటిది అలవాటు చేసుకోవాలి. అది లేనటువంటి జన్మ నాకు ఇవ్వద్దు పరమేశ్వర. ఏ జన్మలోనైనా సరే, మానవ జన్మ ఒకసారి మోక్షం వచ్చేది, ఎన్నో జన్మలు వస్తాయి. ముందరే అప్లికేషన్ పెట్టేశాడు అనమాట మానవ జన్మ వచ్చినప్పుడు. మరి నెక్స్ట్ ఏ జన్మ వస్తుందో మనకి తెలియదు. ఇలాంటిది మాత్రం ఇవ్వద్దు అని మనం కోరుకోవాలట. అంచేత పురోహితులు అనేటువంటిది చాలా గొప్ప స్థానంలో ఉండేటువంటి వారు. వీరందరూ కూడా వేదంలో చెప్పబడినటువంటి ప్రభువుల్ని, దేశాన్ని, ప్రజల యొక్క సంక్షేమాన్ని కోరేటువంటి పురోహితుల్లాగా అందరూ కూడా ఉండాలి. వేదాన్ని అధ్యయనం చేయాలి, వేదోక్తమైన కర్మానుష్ఠానాలు చేస్తూ ఉండాలి అని చెప్పి కోరుకుంటూ, ఇటువంటి పురోహిత సంఘాన్ని తయారు చేసేటువంటి ఆపస్తంభ పురోహిత పరిషత్ 1983వ సంవత్సరంలో మాకు ఇక్కడ రామన్ గారు అంటారు కదా, సుబ్రహ్మణ్య సీతారామ శాస్త్రి గారి గురించి స్మరించుకోవాలి. ఇక్కడ మాకు మా చిన్నతనం అంతా ఇక్కడే గడిపేవాళ్ళం, అమలాపురంలోనే ఉన్నాం కాబట్టి బాగా సుపరిచితమే. వారు తరచుగా నాన్నగారి దగ్గరకు వస్తూ ఉండేవారు. వారు లౌకిక వృత్తిలో ఉన్నవారు మొదట, కానీ లౌకిక వృత్తిలో ఉండడానికంటే కూడా ముందరే వారు ఇవన్నీ కూడా అధ్యయనం చేసి సుశిక్షితులై ఉన్నారన్నమాట. ఆయన ఏదో ఒక కారణం చేతన దీనిలోకి రాకుండా ఆయన లౌకిక వృత్తిలో ఉన్నారు. కానీ తర్వాత మళ్ళీ 83వ సంవత్సరంలో ఆయన మళ్ళీ పసుపు కలిపేటువంటి పరిస్థితి వచ్చింది. తప్పలేదు.
అయితే అప్పుడు గురువుగారితో మాట్లాడారు, మాకు తెలుసు. మాట్లాడి ఈ రకమైనటువంటి జీవనం ఇంతకాలం గడిపాం, ఈ రకమైన జీవనం గడిపి మళ్ళీ అది పట్టుకుని మళ్ళీ వైదికంలో కనుక నేను వెళ్ళాను అంటే రాబోయే తరాలకు ఇదే ఆదర్శం అవుతుంది. యద్యత్ ఆచరతి శ్రేష్ఠ తత్తదేవ ఇతరో జనా. పరమాత్మ చెప్పినటువంటి వాక్యాన్ని తూచా తప్పకుండా పాటించినటువంటి వారు రామం గారు. శ్రేష్ఠులను మనం అనిపించుకుని లోకం నన్ను అనుసరించాలి అంటే నేను ఉన్న ఈ మార్గాన్ని శుద్ధి చేసుకుని ప్రాయశ్చిత్తం చేసుకుని మళ్ళీ వైదికంలోకి రావాలి. అప్పుడు హనుమద్యాగం చేయించమని అడిగారు. అప్పుడు గురువుగారే చేయించారు హనుమద్యాగం 1983వ సంవత్సరంలో. అప్పుడు ఆయన సర్వప్రాయశ్చిత్తం అని ఈ పరిషత్ ప్రాయశ్చిత్తం, ఇందాక మనం చెప్పుకున్నటువంటి విధానంలో పరిషత్ ప్రాయశ్చిత్తం, తిలహం, అయుతం తిలహోమం, అశ్వత్థ ప్రదక్షిణం, మృత్తికా స్నానాలు, లక్ష గాయత్రి, సంహితామాత్ర వేదపారాయణ, వీటన్నిటితో పాటు ఆయన ప్రాయశ్చిత్తం చేసుకుని అప్పుడు మళ్ళీ వైదికంలోకి వచ్చి చక్కగా నువ్వా నేనా అన్నట్టు ఎవరు ఏది అడిగినా కానీ వారు దాని గురించి చెప్పగలిగేటువంటి స్థితిలో ఉన్నవారు. భాష్యం చదివారు, సూత్ర భాష్యం చదివారు, సంస్కృతజ్ఞత సంపాదించారు, పెద్దల దగ్గర అధ్యయనం చేశారు. అలాంటి వారు స్థాపించినటువంటి సంస్థ మంచి హనుమద్ ఉపాసకుడైన, దేవతానుగ్రహం వేద పురుషానుగ్రహం పొందినటువంటి వ్యక్తి అయినా ఆయన స్థాపించినటువంటి ఈ సంస్థ ఇన్ని సంవత్సరాల పాటు కూడా ఎంతోమంది తయారయ్యారు. ఇంకా ఇక్కడ 25 సంవత్సరాలకి ఎంతమంది తయారయ్యారంటే ఇంకా అద్భుతమైనటువంటి పరంపర ఈ కోనసీమలో ఆపస్తంభ పురోహిత పరిషత్తు ద్వారా నిలబడుతోంది అని మేము అనుకుంటున్నాం. మరొకసారి స్వర్ణోత్సవానికి వచ్చేటప్పటికి ఇప్పుడు ఉన్నదానికి 100 రెట్ల మంది ఇక్కడ ఉండాలి అని చెప్పి మేము కోరుకుంటున్నాం. అంటే అంతవరకు కూడా దినదినాభివృద్ధిగా ప్రతి సంవత్సరం ఇంతకంటే ఇంకా ఎక్కువ మంది ఇక్కడ తయారవుతూ ఉండాలి. ఇంకా ఎక్కువ మంది ఇక్కడ లౌకికులు కూడా ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వచ్చినటువంటి సంశయాలు ఏవైతే ఉంటాయో, ఎవరెవరికి ఏ సంశయాలు వచ్చాయో ఒక పుస్తకం కింద పెట్టి ఈ సంశయం ఉంది దీనికి నివృత్తి ఏమిటి అని ఒక పుస్తకం కింద వచ్చిన వాళ్ళంతా కూడా రాసి తయారు చేసుకుని ఒకసారి సమావేశపరుచుకుని మనం పరిషత్తు స్వరూపం ఏదైతే అనుకున్నామో అక్కడ ఏకపక్ష నిర్ణయంగా కాకుండా ఈ భాష్యపాఠం తెలుసున్న వారిని, సంస్కృతం తెలుసున్న వారిని, వేదాధ్యయనం శాస్త్రాధ్యయనం చేసిన వారిని, అనుభవజ్ఞులైనటువంటి పురోహితుల్ని కూడా పెట్టుకుని ఈ ధర్మ సంశయాలను నిర్ణయం చేసి ఆ చేసిన వాటన్నిటినీ కూడా పుస్తకం వేసి మరొకసారి సభ జరిగినప్పుడు ఇదిగో ఈ సంశయాలకి ఇదిగో నివృత్తి, శాస్త్రీయమైన నివృత్తిది అని దాన్ని మళ్ళీ ఆ పుస్తకాన్ని సిలబస్లో పెడితే ఇంకా చాలా చక్కగా హేమన సంరక్షతే హ్యగ్నం విశుద్ధి త్యాగాన్ని వారి బంగారాన్ని శుద్ధి చేయాలంటే అగ్నిహోత్రంలో వెయ్యాలట. అలాగా ఈ రకంగా కనుక పురోహితుడు శిక్షణ పొందుతున్నాడు అంటే సంవత్సరానికి కూడా చాలా అద్భుతమైనటువంటి చెక్కబడినటువంటి వజ్రాలు లాంటి పురోహితులు రాబోయే రోజుల్లో 10 సంవత్సరాలు తయారవుతారు. దీనికి అందరూ కూడా నిలబడి నడుం కట్టి పురోహిత సంఘాలు, పౌరోహిత్యం అనేటువంటి దాన్ని బాగా అభివృద్ధి చేయడం, వేద పాఠశాలల్లో స్మార్తాన్ని కూడా అధ్యయనం చేసేటట్టుగా చేయడం. అలాగే ఇవాళ అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి దువ్వూరి పణిగరపాటి గారు కూడా ఉంటే చక్కగా ఇంకా నిండుదనంగా ఉండేది. మరి మీ అందరి తరపున సభాముఖంగా ఈ ప్రణాళికని ఎస్వి యూనివర్సిటీలో ఆచార్య ఎంఏలో ఆచార్య పట్టా ఇచ్చేటట్టుగా ఈ రకంగా భాష్యాలతో సహా పెడితే బాగుంటుందని వారు అభ్యర్థిద్దామని అనుకున్నాం. మీరందరూ కూడా ఉన్నారు కాబట్టి వారిని ఇక్కడి నుంచి మనందరం మీ అందరి తరపున నేను అభ్యర్థించినట్టే వారికి ఈ విషయం కూడా తెలుస్తుంది తర్వాత. కాబట్టి అన్ని చోట్ల కూడా ఈ రకమైన విధానాన్ని పెట్టాలి, అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ఎక్కువ సమయం కాలాతీతం అవ్వకుండా ఇప్పటికే అయ్యింది. అయితే ఇక్కడతోటి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మరి ఇవాళ రోజున ఇక్కడికి రావాలని చెప్పని మా పవను అలాగే వీళ్ళందరూ కూడా ఇక్కడ తూపెల కార్తీకు, పవను, మన వెంకన్న వీళ్ళందరూ ఫోన్లో మాట్లాడారు. చాలా ఆత్మీయంగా ఉంది అనిపించింది. ఇక్కడ అందరూ కూడా ఆసక్తిగా కూర్చున్నారు కాబట్టి చక్కగా 4 విషయాలు సమయం చూసుకోకుండా నడిచాయి. అసౌకర్యం కనుక కల్పించినట్లయితే అందరినీ కూడా క్షమాపణ కోరుతూ మరి ఈ అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ ఉండేటువంటి పురోహితులకి కానీ సంస్థ వారికి కానీ పక్కన కూర్చున్నటువంటి పెద్దలకి వీరందరికీ కూడా కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి. ముఖ్య అతిథులైనటువంటి బ్రహ్మశ్రీ తెనాలి సుబ్రహ్మణ్య శర్మ గారు అద్భుతమైనటువంటి ప్రవచనాన్ని అందించారు. సందేశాత్మకమైనటువంటి ప్రవచనాన్ని అందించారు. చాలా విషయాలు లోతులుగా వెళ్ళారు.
సమాజంలో ఉన్నటువంటి స్థితిని, అలాగే ఈ సమాఖ్య చేయవలసినటువంటి వ్యవహారాన్ని, ఇంకా చాలా సూచనలు కూడా చేశారు. వారికి కూడా చాలా సంతోషం. వారికి ఇలాంటి సమయంలో నుంచి గంటారెడ్డి కూడా కాకుండా మన సభవానికి పోయేది ఏంటంటే ఒక 3 రోజులు కానీ 4 రోజులు 5 రోజులు కానీ ఒక సమయం ఇచ్చి మధ్యాహ్నం కూడా 3 to 5 అదే 4 to 6 ఇట్లా కొంచెం 5 రోజులు ఇస్తే ఇంకా అనేక విషయాలు చక్కగా చాలా ఆయన పట్ల కూడా అనేక విషయాలన్నీ కూడా చాలా నాన్నగారి వారి నిత్యం కూడా మనకు అదృష్టం ఏంటంటే ఆ తండ్రి గారి చాలా అప్పుడు చాలా కష్టపడ్డారు. ఆయనకి చాలా సేవ చేశారు తమ్ముడు కూడా. వారు మళ్ళీ మామూలుగా అంటే అమ్మవారి అనుగ్రహానికి ఎప్పుడు సందేహం మనం భయపడ్డా తప్ప ఆయన భయపడలేదు. ఆయన డాక్టర్ వెళ్ళి పనికి వెళ్ళబడిన కూడా డాక్టర్ కూడా ఆయనకే మాట్లాడలేదు. కాబట్టి ఆయన చక్కగా ఇంటికి వస్తున్నారు. ఇప్పుడు ఆ డాక్టర్లు సేవిస్తున్నారు. వారి సాహచర్యంలో వారు పొందినటువంటి తపశక్తి కానీ, అలాగే వారు పూర్వం పెద్దల నుంచి పొందినటువంటి అనుభవ విశేషాలు కానీ, అక్రాంత విశేషాలు కానీ ఇవన్నీ నిత్యము 100 మంది తెలుసుకుంటారు ఆయన. కాబట్టి ఈ విషయాలు చాలా తక్కువ మనకి చెప్పింది. ఎక్కడో వెళ్ళలేదు, ఇక్కడ సందర్భంగా మాట్లాడారు తప్ప ఆయన అనుభవంలో ఇంకా మాట్లాడాలని నేను అనుకుంటున్నాను. కాబట్టి అన్ని అనుకునేటువంటి స్థితిని వాళ్ళకి కనిపిస్తే అప్పుడు వచ్చేటువంటి విషయాలు కూడా చాలా విశేషంగా ఉన్నాయి. అవన్నీ ఈ పుస్తకాలు జరిగేసినా మనకి దొరకవు ఇవాళ. ఎందుకంటే అనుభవంతో వచ్చినటువంటి తండ్రి గారి నుంచి అనుభవంతో వచ్చిన విషయాలు కూడా. కాబట్టి అవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి అని నేను కోరుకుంటూ, తర్వాత మా సిద్ధార్థి గారు ఒక 2 నుంచి 3 నిమిషాలు